ఈరోజు దేవుని కృపను బట్టి మనమందరం ఫోర్త్ డేలోనికి ఎంటర్ అయ్యాం. అందును బట్టి దేవాదేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము స్టార్ట్ చేయబోయే ముందుగా నిన్న యోబు గ్రంథం మనం ఫినిష్ చేసాం కనుక యోబు గ్రంథంలో ఒక చిన్న మాటను రాసుకోండి. నిన్న చెప్పడం నేను మర్చిపోయాను. యోబు గ్రంథంలో ఒక చిన్న మాటను రాసుకోండి. యోబు భార్య విషయంలో యోబు భార్యను మనం నెగటివ్గా చూడకూడదు అని మనం రాసుకోవాలి. ఎందుకంటే ఒకానొక టైంలో తాను నెగిటివ్గా మాట్లాడినప్పటికీ తర్వాత యోబు గారికి దేవుడు సంతానాన్ని కలుగు చేసినట్లు, మరలా కుటుంబం అంతా కలిసిపోయినట్లు, యోబు భార్య ఇద్దరు కలిసి ఉన్నట్లుగా మనకు బైబిల్ లేఖన సత్యాలు తెలియజేస్తున్నాయి కనుక ఆవిడ ఎండింగ్ అయితే బాగానే ఉంది. అఫ్కోర్స్ ఆ ఒక్క సందర్భంలో ఆ విధంగా మాట్లాడుండొచ్చు. అదే చెప్తున్నాను, ఆ టైంలో వారికి వాక్యం అంతగా తెలియదు. వాక్యం అన్నీ తెలిసి ఇంతమంది మాదిరి ఉన్న మనమే చిన్న చిన్న విషయాలకు దేవుని తిడుతూ ఉంటే ఆ టైంలో ఆవిడికి అంతగా వాక్యం తెలియకపోవచ్చు అంటే తెలియదు. సో అంతగా అవగాహన లేకపోవచ్చు. సో ఆ టైంలో దాన్ని మనం ఒక సాదృశ్యంగా తీసుకొని మనం మాట్లాడాలి తప్ప ఆవిడ జీవితం గురించి చాలామంది స్త్రీల సమస్యల్లో యోబు భార్యలా మీరు ఉండకూడదు అని ఫైనలైజ్ చేయకండి. ఎందుకంటే దావీదు గురించి మనం మాట్లాడినప్పుడు దావీదులా ఉండాలి అని అంటాం. కానీ దావీదు జీవితంలో కూడా ఒక తప్పిదం జరిగింది. ఆ తప్పిదం వరకు మాత్రం అలా ఉండకూడదని చెప్పి జీవితం అంతా ఆయనలా ఉండాలి అని చెప్పాలి. ద సేమ్ వే యోబు గారి భార్య విషయంలో కూడా ఆ తప్పిదం వరకు మాత్రమే అలా ఉండకూడదని చెప్పి జీవితంలో ఆవిడలా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు క్షమించిన వారిని మనము నెగిటివ్గా మాట్లాడడానికి వీల్లేదు. ఇది యోబు గ్రంథంలో మీరు రాసుకోవాల్సిన విషయం. నేను మరలా చెప్తున్నాను, నేను బోధించట్లేదు, నేను మాట్లాడుతున్నాను మీ అందరితో. సో మీరందరూ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి, డౌట్స్ ఉంటే దాంట్లో అడగండి, గ్రూప్లో అడగండి. కానీ మీరు ఒకవేళ నేను ఫాస్ట్ అవుతున్నప్పుడు మీరు రాసుకోవడం ఏమన్నా స్లో అయినా అలాగని మరీ స్లోగా రాసుకుంటూ కూడా చేయకండి. మీరు వీలైనంత ఫాస్ట్గా రాసుకోండి. ఇన్ కేస్ అలా మీరు కూడా ప్రయత్నిస్తూ ఉండగా మీ స్పీడ్ని మించి నేను స్పీడ్గా వెళ్తే అప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి, పర్లేదు. మనం 30 డేస్లో కంప్లీట్ చేయకపోయినా పర్లేదు, కంప్లీట్ చేసినంత వరకు దేవుని కృపను బట్టి అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇదంతా అర్థం అవ్వాలంటే మీకు ఇస్తున్న ప్రేయర్ పాయింట్స్లో కూడా మీరు బాగా ప్రేయర్ చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ డే 4లో రాసుకోండి కొన్ని విషయాలను నేను చెబుతున్నాను. ఈ డే 4లో మనం అబ్రహాము గారి జీవితం గురించి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. మరలా ఆదికాండానికి వచ్చేస్తున్నాం. ఈ ఆదికాండంలో మనకు మిగిలింది 11వ అధ్యాయం నుండి లేదా 11వ అధ్యాయం చివరి భాగం నుండి ఆదికాండం 50వ అధ్యాయం వరకు మనకు మిగిలింది. నాకు తెలిసి ఈరోజు రేపట్లో మనకు ఆదికాండం అయిపోవచ్చు. 11వ అధ్యాయం చివరి నుండి ఆదికాండం 50వ అధ్యాయం వరకు మనకుంది. అయితే ఈరోజు ప్రభు కృపను బట్టి మనకున్న టైంని బట్టి అబ్రహాము, ఇస్సాకు వీరిద్దరి జీవితాల వరకు మనం చూద్దాం. ఒకసారి మీరు ఆదికాండంలో మీకు ఇవ్వబడిన ఓవర్వ్యూ చూడండి. ఆదికాండం ఓవర్వ్యూలో 2 పార్ట్స్ నేను చెప్పాను. ఒకటి మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఒక పార్ట్, 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఒక పార్ట్ అని చెప్పాను. అయితే మొదటి పార్ట్లో 4 ఇన్సిడెంట్స్ జరుగుతాయి, 4 ప్రధానమైన ఇన్సిడెంట్స్ జరుగుతాయి. రెండవ పార్ట్లో ఇది కూడా రాసుకోండి, అప్పుడు రాసుకున్నారో లేదు నాకు తెలియదు, ఇప్పుడు రాసుకోండి. ఆదికాండంలో 2 భాగాలు ఉంటాయి. అందులో మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఒక భాగం. అయితే ఈ 2 భాగాలకి అసలు పొంతనుండదు. ఆ భాగం వేరే దాని గురించి మాట్లాడుతుంది, ఈ భాగం కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. మధ్యలో యోబు గారి సందర్భం ఒక 200 సంవత్సరాల గ్యాప్ అనేది మనకు కనబడుతుంది అని నిన్నటి వరకు మనం ధ్యానించాం. అయితే మొదటి పార్ట్లో 4 మేజర్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒకటి సృష్టి కార్యక్రమం. మొదటి పార్ట్లో అంటే మొదటి నుంచి 11 అధ్యాయాల్లో 4 మేజర్ ఇన్సిడెంట్స్ మనకు కనబడతాయి. ఒకటి సృష్టి కార్యక్రమం మనకు కనబడుతుంది, రెండవది మనిషి పతనం మనకు కనబడుతుంది, మూడవది ఫ్లడ్ జలప్రలయం మనకు కనబడుతుంది, నాలుగవది స్కాటరింగ్ చెదరగొట్టబడ్డం మనకు కనబడుతుంది. ఈ 4 కూడా చారిత్రాత్మకమైన విషయాలు, మేజర్ పాయింట్స్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ జెనసిస్. ఆదికాండములో ఉన్న మొదటి భాగంలో ఉన్న 4 ప్రాముఖ్యమైన ఘట్టాలు అని రాసుకోండి. ఫస్ట్ ఏంటంటే 4గింటిలో ఫస్ట్ ఏంటంటే సృష్టి కార్యక్రమం, రెండవది ఏంటి అని అంటే మనిషి పతనం. మొదటిది సృష్టి కార్యక్రమం, రెండవది మనిషి పతనం, మూడవది జలప్రలయం, నాలుగవది చెదరగొట్టబడ్డం. ఇది మొదటి భాగం. దీన్ని కంప్లీట్ చేసాం కనుక ఇంకా దాని గురించి నేను మాట్లాడలేదు. ఇక రెండవ భాగం వచ్చేసరికి 12 నుంచి 50 అధ్యాయాల వరకు రెండవ భాగం ఉంటుంది. ఈ రెండవ భాగంలో కూడా 4 మేజర్
అక్కడ ఇన్సిడెంట్స్ జరిగితే ఇక్కడ పర్సన్స్ కనపడతారు, అక్కడ సందర్భాలు జరిగితే ఇక్కడ వ్యక్తులు కనపడతారు. మొదటి భాగంలో 4 సందర్భాలు, ముఖ్యమైన సందర్భాలు. రెండవ భాగంలో 4 ముఖ్యమైన వ్యక్తులు మనం చూస్తాం. అందులో మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి ఇస్సాకు, మూడవ వ్యక్తి యాకోబు, నాలుగవ వ్యక్తి యోసేపు. ఇది కూడా రాసుకోండి మీరు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి ఇస్సాకు, మూడవ వ్యక్తి యాకోబు, నాలుగవ వ్యక్తి యోసేపు. అయితే వీరి పార్టీషన్స్ అన్ని నేను ఇంతకు ముందే ఓవర్వ్యూలో చెప్పేశాను. అబ్రహాము 12 నుంచి 25 వరకు అని, ఇస్సాకు 26, 27 అధ్యాయాలు అని, యాకోబు 28 నుంచి 36 అధ్యాయాలు అని, యోసేపు 37 నుంచి 50 అధ్యాయాల వరకు యోసేపు అని మనం రాసుకున్నాం. అయితే ఒకసారి మీరు ఆదికాండంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ లిస్ట్ ఓపెన్ చేయండి. మీరు బుక్స్లో రాసుకుంటున్నారు కదా, నేను స్లోగా వెళ్తాను. మీరు ఇన్ కేస్ నేను ఫాస్ట్ అయితే మీరు నాకు తెలియజేయండి. ఆదికాండంలోని మెయిన్ క్యారెక్టర్స్ లేదా మెయిన్ ప్లేసెస్ ఆ లిస్ట్ ఏదైతే ఉందో, మెయిన్ ప్లేసెస్ అనే లిస్ట్లో దయచేసి ఒక చిన్న తప్పిదం జరిగింది, దాన్ని మన్నించండి. హరారు అని రాసుకున్న ప్రాంతాన్ని కొట్టివేసి హారాను అని రాసుకోండి. హరారు అని రాసుకున్నాం మనం, దాన్ని కొట్టివేయండి. దాన్ని కొట్టివేసి దట్ వాజ్ మై మిస్టేక్. హరారు అని రాసుకున్న ప్రాంతం పేరును మీరు కొట్టివేసి హారాను అని రాసుకోండి. హారాను అనే ప్రాంతాన్ని మీరు రాసుకోండి. హరారు కాదు, హారాను. ఆ తరువాత మేజర్ క్యారెక్టర్స్లో 2 పేర్లు మీరు రాసుకోండి, 3 పేర్లు మీరు రాసుకోండి. ఒకటి పానదాయకుల అధిపతి. మేజర్ లేదా మెయిన్ క్యారెక్టర్స్ అనే బ్లాక్లో ఇంకా 3 పేర్లు మీరు యాడ్ చేయండి. ఒకటి పానదాయకుల అధిపతి, రెండవది భక్ష్యకారుల అధిపతి, ఎందుకంటే వీరు కూడా మెయిన్ క్యారెక్టర్స్ ఆదికాండంలో. పానదాయకుల అధిపతి, రెండవది భక్ష్యకారుల అధిపతి, మూడవది పోతీఫరు భార్య. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, పోతీఫరు భార్య. ఈ 3 రాసుకున్నారు కదా, రైట్. ఇప్పుడు మరలా మీరు న్యూ పేజెస్కి వచ్చేసేయండి. అంటే యోబు గ్రంథం తర్వాత ఇంక ఇప్పుడు నుంచి మీరు రాసుకోవాల్సినవి రాసుకోండి, నేను చెప్తాను. అయితే ఈరోజు మన టైంని బట్టి అబ్రహాము జీవితం అయితే కంప్లీట్ చేద్దాం. టైం ఉంటే మనకు అంత టైం ఉంటే మనం ఇస్సాకు జీవితాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, నేను స్టార్టింగ్ నుంచి మీ అందరికీ చెప్తున్నాను, ఆదికాండంలో మాత్రం మెయిన్ రెఫరెన్సెస్ ఇవ్వను. ఎందుకు అనంటే, మనము ప్రతి అధ్యాయాన్ని మనం తెరిచి చూడబోతున్నాం. ప్రతి అధ్యాయంలో ఉన్న విలువలను కూడా మనం, దాంట్లో ఉన్న స్టోరీ లైన్ తెలుసుకుంటాం, దాంట్లో ఉన్న విలువలను కూడా మనం తెలుసుకుంటాం. కనుక దీంట్లో మెయిన్ రెఫరెన్సెస్ ఏవి ఉండవు. సో మీరు అది చదివిన తర్వాత నేను ఏ విలువలు అయితే చెప్పానో వాటి రెఫరెన్సెస్ మీరే రాసుకోండి. అది మీకు హోంవర్క్ అనుకుంటారా అనుకోండి. మీరు చదవాలనేది ఈ కార్యక్రమం. నేను మొత్తం చెప్పాలి అని కాదు, నేను అవుటర్ లైన్ ఇవ్వాలి, మీరు చదవాలి. దిస్ ఈజ్ ద బాండ్ బిట్వీన్ అస్. సో మీరు చదవడానికి అర్థమయ్యే టెక్నిక్ మాత్రమే నేను చెప్తాను తప్ప మొత్తం చెప్పడానికి వీలు పడదు అనే వాస్తవాన్ని కూడా గమనించండి. అయితే ఈ రోజు నుంచి మీరు రాసుకోవాల్సింది, యోబు గ్రంథం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆదికాండము అని మరలా పెట్టుకోండి. ఆదికాండము 2వ భాగం అని పెట్టుకోండి. యోబు గ్రంథం అయిపోయింది కనుక ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యోబు గ్రంథం అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఆదికాండం 2వ భాగం అని పెట్టుకోండి. ఆదికాండం 2వ భాగం, దానికి ఆదికాండం 1వ భాగం అని పెట్టుకున్నా పర్లేదు. ఆదికాండము 2వ భాగం అని పెట్టుకోండి. ఆదికాండం 2వ భాగంలో మనకు మేజర్గా కనబడే వ్యక్తి అబ్రహాము. ఫస్ట్ మనకు అబ్రహాము. ఈ రోజు వరకు అయితే మనం అబ్రహామును మేజర్గా ఆయన ఉన్న 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు మనం డీల్ చేయబోతున్నాం. ఇది కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా. ఈరోజు 25వ అధ్యాయం వరకు మనం కంప్లీట్ చేస్తాం. అయితే అబ్రహాము గారి జీవితంలో మనం స్టడీ చేసేది, అబ్రహాము ఏజ్, ఆయన బ్రతికిన సంవత్సరాలు 175 రాసుకోండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరాలు 175. అయితే బైబిల్లో మనం ఆయన జీవితాన్ని స్టడీ చేసేది ఏంటి అని అంటే, 100 సంవత్సరాలు మనకు బైబిల్లో ఉంటుంది. 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు అబ్రహాము గారి జీవితం 100 సంవత్సరాలు. ఎందుకంటే దేవుడు అబ్రహామును కనానుకు పిలిచినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాలు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన వయస్సు 175 సంవత్సరాలు. ఫ్రమ్ 75 to 175. ఈ 100 ఏళ్ల జీవితాన్ని 12 నుంచి 25 అధ్యాయాల వాక్య భాగం నడుమ మనం చూస్తాం. ఈ 100 ఏళ్లలో జరిగిన మెయిన్ సందర్భాలు, దేవుడు మనకు అవసరమై ఉన్న సందర్భాలన్నీ దేవుడు మన కోసం రాయించారు. వాటిని మనం స్టడీ చేయబోతున్నాం. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాము గారి స్టోరీ లైన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీలో చాలామంది తెలిసిన వారు ఉంటారు, అబ్రహాం గారు సుపరిచితులు కనుక మీ అందరికీ తెలిసిన వారు ఉంటారు. కానీ
నేను స్టార్టింగ్ నుండి చెబుతున్న మాటే మరలా చెప్తున్నాను. మా సంఘంలో రీసెంట్గా బాప్తిస్మం పొంది అన్యుల నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు మా సంఘంలో ఉన్నారు, అన్నవాళ్ళు ఉన్నారు. సో వారి కోసం అలాంటి వారు లైవ్లో కూడా కొందరు ఉండుండొచ్చు. ఆ తర్వాత యూట్యూబ్లో పెట్టిన తర్వాత కూడా అలాంటి వారు కొందరు వింటూ ఉండొచ్చు. సో అబ్రహాము గురించి చాలామంది ఎలాగో ఆ పేరు వింటారు కనుక ఇంతకీ ఏం జరిగింది అబ్రహాము జీవితంలో అనేది వారికి కూడా తెలియాలి కనుక ఒక టూకీగా నేను మాట్లాడుతాను. అబ్రహాము గారి జీవితాన్ని ఒక స్టోరీ టైప్లో, ఒక కథలాగా ఇది జరిగింది పలానా జరిగింది అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అంతకన్నా ముందుగా అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశాలు అని హెడ్డింగ్ పెట్టుకొని ఇక మీరు రాసుకోండి. అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశాలు లేదా అబ్రహామ్స్ జర్నీ, అబ్రహాము ప్రయాణాలు అని పెట్టుకోండి. అబ్రహాము ప్రయాణాలు అని పెట్టుకొని ఆయన ఎక్కడి నుంచి అంటే దేవుడు పిలిచినప్పటి నుండి చనిపోయేంతవరకు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేది మనకు తెలియాలి. దేవుడు పిలిచినప్పటి నుంచి అబ్రహాము గారు చనిపోయేంతవరకు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది మనకు తెలియాలి. గనుక ఒకసారి అబ్రహాము ప్రయాణాలు లేదా అబ్రహాము గారు ప్రయాణము చేసిన ప్రదేశాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. నెంబర్ 1, ఊరు నుంచి బయలుదేరుతాడు ఆయన. ఊరు అనేది ఆయన ఊరి పేరు ఊరు. అబ్రహాము గారి ఊరు పేరు ఊరు. సో మీరు రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటారంటే అబ్రహాము గారు ప్రయాణం చేసిన అని హెడ్డింగ్ పెట్టుకొని ఊరు అని రాసుకొని ఒక డాష్ పెట్టేసి తర్వాత హారాను అని రాసుకోండి. అలా లైన్గా రాసుకోండి. ఊరు నుండి లేదా ఒక యారో మార్క్ పెట్టుకోండి. ఊరు నుండి తర్వాత హారాను నుండి కనాను, ఇలా యారో మార్క్స్ పెట్టుకుంటే ఇలా రాసేసుకోండి. ఓకే, అబ్రహాము గారు ప్రయాణము చేసిన ప్రదేశాలు, దాని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు. అబ్రహాము గారి స్టోరీ లైన్ని నేను చెప్పబోయే ముందుగా అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాల గురించి మీ అందరికీ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాల్లో నెంబర్ 1 ఊరు అని టైప్ చేయండి. రాసుకోండి. ఊరు అని రాసుకోండి. ఊరు నుండి హారానుకు వస్తాడు. ఊరు నుండి హారాను నుండి కనాను. ఊరు నుంచి దేవుని పిలుపు అందుకొని యాక్చువల్గా ఊరు నుండి వారు కనాను ప్రయాణం చేయాలని అనుకుంటారు. హారానుకు వస్తారు. హారానులో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అక్కడ దేవుని పిలుపు అందుకొని కనానుకి ఇంక అందరిని వదిలిపెట్టేసి కనానుకు వస్తారు. కనాను నుంచి షెకెమునందలి సింధూర వృక్షము అని రాసుకోండి. కనాను నుండి అబ్రహాం గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు. ఎందుకంటే ఈ ప్రదేశాలు మీరు చూడగానే ఓకే ఇలా జరిగిందనమాట అబ్రహాము గారి జీవితం అని మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ స్టోరీ లైన్ విన్న తర్వాత లేదా ఎలాగో మనం ప్రతి అధ్యాయాన్ని మనం టచ్ చేస్తాం కనుక మీకు అబ్రహాం గారి జీవితంలో ఏం జరిగింది అంటే 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం మరలా చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ప్రయాణాలు చూసి ఓకే ఊరిలో ఇది జరగనమాట. తర్వాత హారానుకి వెళ్ళాడు, ఎందుకు హారానుకి వెళ్ళాడో, ఎందుకు కనానుకి వెళ్ళాడో, అక్కడ నుంచి షెకెమునందలి సింధూర వృక్షానికి ఎందుకు వెళ్ళాడో ఇవన్నీ మనకు ఐడియా వచ్చేస్తాయి. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ కనుక రాసుకోండి. అబ్రహాము గారి ప్రయాణాలు ఊరు అనే ప్రాంతం నుండి హారాను అనే ప్రాంతం నుండి కనాను అనే ప్రాంతం నుండి షెకెమునందలి సింధూర వృక్షము అనే ప్రాంతం, షెకెమునందలి సింధూర వృక్షం దగ్గరకు వస్తాడు. షెకెమునందలి సింధూర వృక్షము దగ్గరికి వస్తాడు. తర్వాత అక్కడ నుంచి హాయికి మరియు బేతేలుకు మధ్యనున్న ప్రాంతం. ఇది మెయిన్ ప్లేసెస్లో మనం రాసుకున్నాం. మీరు బాగా రాసుకోండి, మనకు అర్థమయ్యేలా మనం చిన్నగానే వెళ్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ మీకేమన్నా రాసుకోవడంలో ఇబ్బంది కలిగితే ఒకసారి చెప్పండి, నేను మరలా రిపీట్ చేస్తాను. తర్వాత అక్కడ నుంచి దక్షిణ దేశం అని ఉంటుంది. దక్షిణ దేశం జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దక్షిణ దేశం ఏంటి ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నించట్లేదు. ప్రభుచితం అయితే ఈ 30 days అయిపోయిన తర్వాత ఒక 10 days బైబిల్లో అన్నిటికంటే పెద్ద ఆర్ట్ ఏంటి అని అంటే మ్యాప్స్ అర్థం చేసుకోవడం. బైబిల్లో మనకు మ్యాప్స్ కనబడతాయి చూసారా, అదొక పెద్ద ఆర్ట్, అదొక ప్రొఫెషనల్ ఆర్ట్. ఆ మ్యాప్స్ మనం అర్థం చేసుకుంటే తప్ప మనకు బైబిల్లోని చాలా విషయాలు అర్థమయ్యే అవకాశం లేదు కనుక ఇది అయిపోయిన తర్వాత నేను మ్యాప్స్ గురించి ఏదైనా టైం తీసుకొని, దేవుడు కార్యానుకూలమైన మంచి సమయాన్ని మనకి ఇస్తే టైం తీసుకొని వాటి గురించి కూడా ఒకసారి ధ్యానిద్దాం. ఓకే, ఎక్కడి వరకు వచ్చాం? దక్షిణ దేశంకి వచ్చాడు. అక్కడ నుండి ఈజిప్ట్కి వెళ్తాడు, ఐగుప్తుకి వెళ్తాడు. దక్షిణ దేశం నుండి ఐగుప్తుకు వెళ్తారు. ఐగుప్తు నుండి దక్షిణ దేశం నుండి ఐగుప్తుకు వెళ్తారు. ఐగుప్తు నుండి నెగబుకు వెళ్తారు. ఐగుప్తు నుండి నెగబుకు వెళ్తారు. నెగబు నుండి హాయికి బేతేలుకు మధ్యలో ఉన్న ప్రదేశానికి వెళ్తారు. నెగబు నుండి హాయికి బేతేలుకు మధ్యలో ఉన్న ప్రదేశం ఇదే హెబ్రోను లేదా మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం. ఇది మనం మెయిన్ ప్లేసెస్లో రాసుకున్నాం. ఇది
హెబ్రోను ప్రాంతంలో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం. ఇక్కడ నుండి గెరారుకు వెళ్తారు. ఇక్కడ నుండి గెరారుకు వెళ్తారు. గెరారు నుండి బయర్షెబాకు వెళ్తారు. యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే, గెరారులో ఉండగా ఇక్కడ నుంచి అక్కడ పర్వతానికి వెళ్ళిపోయి ఏమంటారు, ఇస్సాకు బలి కోసం వెళ్తారు. అది నేను సందర్భం చెప్పినప్పుడు చెప్తాను. గెరారు నుండి బయర్షెబా వెళ్తారు. ఇవన్నీ సెటిల్ అవ్వడానికి ఆయన వెళ్ళిన ప్రయాణాలు లేదా ఆయన ప్రయాణం చేసిన ప్రదేశాలు. ఆ ప్రాంతానికి బలర్పించడానికి ఆయన సెటిల్ అవ్వడానికి వెళ్ళలేదు కనుక, లేదా ఏదో ప్రాబ్లం వచ్చి కొన్నాళ్ళు ఉండడానికి వెళ్ళలేదు కనుక నేను అది రాయలేదు. బయర్షెబా నుండి ఇక బయర్షెబాలో ఉండగా ఆయన మరణించడం జరుగుతుంది. సో ఆయనను మక్పేలా గుహలో పాతి పెడతారు. మక్పేలా గుహలో పాతి పెడతారు. బయర్షెబాలో ఉండగా ఆయన చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన తర్వాత మక్పేలా గుహలో అబ్రహాము గారిని పాతి పెడతారు. ఇది అబ్రహాము గారు చేసిన ప్రయాణాల లిస్ట్. ఇప్పుడు అబ్రహాము గారి స్టోరీ లైన్ చెప్పాలంటే, స్టోరీ లైన్ చెప్పిన తర్వాత ఒక చిన్న మాట చెప్తాను. అబ్రహాము గారు ఊరు అనే ప్రాంతం నుండి వారు కనానుకు రావాలి అని వారి ప్లాన్ ఏమై ఉన్నదో మనకు తెలియదు, కానీ వారి ప్లాన్ అయితే వారు మధ్యలోకి రాగానే వారి తండ్రి చనిపోతాడు. హారాను అనే ప్రదేశానికి రాగానే తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన వెంటనే దేవుడు ప్రత్యక్షమే అబ్రహాము, నీ బంధువులను అక్కడ వదిలిపెట్టేసి నువ్వు కనానుకు వచ్చాయి, నీ బంధువులందరూ వదిలిపెట్టేసి నువ్వు సింగిల్గా కనానుకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆయన కనానుకు బయలుదేరుతాడు. ఇలా కనానుకు బయలుదేరినప్పుడు అబ్రహాము గారి వయస్సు 75 సంవత్సరాలు. ఆయన, తన భార్య అయిన శారాయి, తన బంధువైన లోతు వీరందరూ కలిసి బయలుదేరుతారు. వారికి ఉన్న పశువులు, వారికి ఉన్న మందలు, వీరందరూ కలిసి బయలుదేరుతారు. అక్కడ వచ్చిన తర్వాత షెకెమునందలి సింధూరు వృక్షం దగ్గర వారు ఫస్ట్ సెటిల్ అయ్యి అక్కడ దేవునికి బలిపీఠం కట్టి దేవుని స్తుతిస్తారు. తర్వాత అక్కడ నుంచి హాయికి బేతేలుకు మధ్యలో ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవునికి బలిపీఠం కట్టి అక్కడ వారు దేవుని స్తుతిస్తారు. అక్కడ నుండి దక్షిణ దేశానికి వచ్చినప్పుడు అక్కడ భయంకరమైన కరువు, దక్షిణ దేశంలో కరువు రాగానే ఆ కరువును తప్పించుకోవడానికి వీరు ఐగుప్తుకి వెళ్తారు. ఐగుప్తులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్స్ ఏంటి అవన్నీ మనము ఈ చాప్టర్స్ని మనం స్టడీ చేసేటప్పుడు చెప్తాను. ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడ శారాయిని చూచి శారా నిమిత్తం ఒకవేళ అబ్రహామును చంపుతారేమో అని అబ్రహాము శారాయిని తన చెల్లి అని చెప్పడం, ఐగుప్తు రాజు శారాయిని తన రాజమందిరానికి రాజదర్బారుకు పిలుచుకోవడం, దేవుడు వారిని శపించడం మనకు తెలిసిందే. అయితే అక్కడ నుంచి ఆ తర్వాత దేవుడు ఫరోను వారి ప్రజలను దేవుడు మొత్తగా ఇది తెలుసుకొని, అసలు నువ్వు మాకు చేసింది ఏంటి, తప్పు కదా, ఎవరైనా ఇలా చేస్తే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు కదా అన్నట్లుగా వారు మాట్లాడి అబ్రహామును పంపించేస్తారు. అబ్రహామును ఐగుప్తు నుండి పంపించిన తర్వాత అక్కడ నుంచి నెగబుకు వస్తాడు అబ్రహాము. నెగబు నుంచి మరలా ఎక్కడికి వచ్చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చారు చూసారా, హాయికి బేతేలుకు మధ్యలో ఉన్న ప్రదేశానికి వచ్చేసి అక్కడ ఉంటారు. అక్కడ నుంచి మరలా కరువు వచ్చేసరికి గెరారుకు వెళ్తారు. అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. మళ్ళీ శారా నిమిత్తం నన్ను చంపేస్తారేమో అని శారాయిని తన చెల్లి అని చెప్పడం, రాజు తన దర్బారుకు పిలిపించుకోవడం, ఆ అబీమెలెకు అనే రాజు మంచివాడు గనక దేవుడు వచ్చి అడ్డుపడ్డం, ఆ తర్వాత దేవుడు వారిని మరలా సయోధ్య కుదిరించి అబ్రహాంని మరలా పంపించేయడం జరుగుతుంది. అక్కడ నుంచి బయర్షెబా వచ్చేస్తారు. అక్కడ నుంచి తర్వాత చనిపోయి మక్పేలా గుహలో పెట్టబడతారు. ఇది అబ్రహాము జీవితం గురించిన స్టోరీ లైన్. ఆ తర్వాత 100 సంవత్సరాలు ఉండగా ఆయనకు కుమారుడు పుట్టడం, మధ్యలో ఆయనకు ఇష్మాయిలు పుట్టడం, ఇష్మాయిలు 86 సంవత్సరాలు ఉండగా ఇష్మాయిలు పుడతాడు. 75 సంవత్సరాలప్పుడు కనానుకు వచ్చిన ఆయన 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయిలు ఆయనకు జననం జరుగుతుంది. తర్వాత 100 ఏళ్ళు వచ్చినప్పుడు ఇస్సాకు జననం జరుగుతుంది. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయిలును వారందరినీ అబ్రహాము గారు పంపించేస్తారు. ఆ తర్వాత ఆయన మరలా బయర్షెబా వచ్చిన తర్వాత అబ్రహాము గారు రెండవ పెళ్లి చేసుకుంటారు. శారాయి చనిపోయిన తర్వాత అబ్రహాము గారు మరలా పెళ్లి చేసుకొని కొందరిని కంటారు. వారెవరు, వారిని ఏం చేశారు లాస్ట్లో, ఇవన్నీ మనం ఒక్కొక్క అధ్యాయాన్ని వస్తూ మనం చదువుదాం. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా మీలో అన్యుల్లో నుంచి క్రైస్తవ్యంలోనికి వస్తే మీ అందరికీ ఒక మంచి ఆదరణ మాట, మీ అందరికీ దేవుడు పలుకుతున్న ఒక మంచి మాట ఏంటంటే, అన్యుల నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారిని చూడండి, వారంత ఇంట్రెస్ట్ మనం చూపించలేం.
అన్యుల్లో నుండి క్రైస్తవ్యంలోనికి మారిన వారిని చూడండి, వారు చూపించినంత ఆసక్తి మనం చూపించలేం. ఈవెన్ మా సంఘంలో మ్యాక్సిమం 95% మా సంఘంలో అందరూ అన్యుల్లో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారే. సో వారిలో చాలా ఆసక్తి ఉంటుంది. కానీ అలాంటి వారు మీరు ఎవరైతే అన్యుల్లో నుండి క్రైస్తవులకు వచ్చారో మా సంఘస్థులు వింటున్నారు, అండ్ మీ లైవ్లో ఎవరైనా అలాంటి వారు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు దేవుడు చెప్పిన దానికి ఎదురు చెప్పకుండా, దేవుడు చెప్పిన కఠినమైన ఆజ్ఞలను కూడా పాటిస్తూ దేవునికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అని అంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. మరలా చెప్తున్నాను, మీరు అన్యుల్లో నుండి క్రైస్తవ్యానికి వచ్చారు కాబట్టి మీకు 50% డిస్కౌంట్లు ఏవి ఉండవు. మేము మారడమే గొప్పలే, దేవుడు కొన్ని వదిలిపెడతాడులే అనుకోకండి. కానీ మీరు నమ్మకంగా దేవునికి ఫస్ట్ ప్లేస్ని, మీ లైఫ్లో మీరు ఫస్ట్ ప్లేస్ని దేవునికి ఇస్తే, అబ్రాహాము ఒక విగ్రహారాధికుడు, ఊరిలో ఉన్నంత వరకు అబ్రాహాము గారు ఒక విగ్రహారాధికుడు, ఒక అన్యుడు, విగ్రహాలను పూజించేవాడు. కానీ దేవుని నమ్మి విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎందుకు మారగలిగాడు అని అంటే దానికి కారణం ఒకటే, దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించాడు. దేవుడు చెబితే ఇది ఎందుకు ప్రవ్వా, అది ఎందుకు ప్రవ్వా, ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా, దేవునికి సజెషన్లు ఇవ్వకండి దయచేసి. దేవుడు ఏదైతే సజెషన్ ఇచ్చాడో అదే తీసుకోండి, అంతే తప్ప దేవునికి ప్రవ్వా దీనికంటే ఇది బెస్ట్ ఏమో, దానికంటే ఇది బెస్ట్ ఏమో వద్దు, దేవునికి సజెషన్లు ఇవ్వకండి. మీరు అన్యుల నుండి ఒకవేళ వస్తే, మీరు దేవునిలో గొప్పగా వాడబడాలి అని అంటే దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. ఇక మనము 12వ అధ్యాయం నుంచి రాసుకోండి. ఇక నుంచి మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం అందులోని విలువలు. అలా ఒక్కొక్క అధ్యాయంలో విలువలన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం. అసలు 12వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, 12వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అందరినీ వదిలిపెట్టేసి వస్తాడు. అందరిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత దేవుడు ఫస్ట్ టైం అబ్రహామును బ్లెస్ చేసింది ఎక్కడ అంటే 12వ అధ్యాయంలో. నేను నిన్ను అనేక మందికి తండ్రిగా నిన్ను చేస్తాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని దేవుడు ఫస్ట్ అబ్రహామును బ్లెస్ చేసింది ఎప్పుడు అనంటే ఆయన 12వ అధ్యాయంలో ఆయన బ్లెస్ చేస్తాడు. ఆయనతో పాటు అప్పుడు అబ్రహాం గారి వయస్సు 75 సంవత్సరాలు. ఆయనతో పాటు లోతు కూడా ఉంటారు. వారు కనాను దేశానికి వస్తారు. కనాను దేశానికి వచ్చిన తర్వాత మోరే దగ్గరనున్న సింధూర వృక్షంలో అబ్రహాము గారు మొట్టమొదటి బలిపీఠాన్ని కడతారు. రాసుకోండి, ఇది 12వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో రాసుకోండి. నేను చెబుతున్నాయి తర్వాత మీరు బైబిల్ చదవండి. ఓవర్వ్యూని నేను ఇస్తున్నాను. మోరే దగ్గర ఉన్న ఫస్ట్ టైం దేవుడు అబ్రహామును నేను బ్లెస్ చేస్తాను, నీకు ఖచ్చితంగా సంతానం కలుగుద్ది, నువ్వు అనేక మందికి తండ్రిగా పిలువబడతావు, నీ నుంచి జనాంగములు బయటికి వస్తాయి అని చెప్పిన మాట, ఫస్ట్ బ్లెస్సింగ్, ఫస్ట్ టైం దేవుడు బ్లెస్ చేసింది ఎప్పుడు అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో. ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుని మాటకు కట్టుబడి ఆయన కనానుకు వచ్చి అక్కడ మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము అనే ప్రాంతంలో ఫస్ట్ బలిపీఠం కడతాడు. ఫస్ట్ బలిపీఠం కట్టింది ఎక్కడంటే మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో. ఆ తర్వాత అక్కడి నుంచి బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న ప్రదేశంలో వెళ్ళి అక్కడ గుడారం వేసుకుంటాడు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు అబ్రహాం గారి జర్నీ రాసుకున్నారు కాబట్టి అది మీరు చూసుకోండి. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటే బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడ అబ్రహాం గారి సెకండ్ బలిపీఠాన్ని కడతారు. అబ్రహాం గారు కట్టిన ఫస్ట్ బలిపీఠం మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం, అబ్రహాం గారు కట్టిన సెకండ్ బలిపీఠం బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న ప్రదేశం, అక్కడ ఒక గుడారం వేసుకొని అబ్రహాము గారు ఒక బలిపీఠాన్ని కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి దక్షిణ దేశానికి వస్తాడు. దక్షిణ దేశం రాగానే కరువు వస్తుంది. కరువు రాగానే అబ్రహాము గారు ఐగుప్తు ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఐగుప్తు ప్రదేశంలో ఇంతకుముందు చెప్పినట్లుగా శారా చాలా అందగత్తె కనుక శారాను చూసి శారాను తీసుకొని శారాను భారీగా చేసుకోవడానికి అబ్రహాము ఒకవేళ అడ్డంగా ఉంటే అబ్రహామును చంపేస్తారేమో అని అబ్రహాము నేను భర్త అని చెప్పాల్సింది పోయి నేను అన్నను, తను నా చెల్లి అని చెప్పడం బట్టి అబ్రహాము నేను బ్రతకాలి కనుక నేను చెల్లి అని చెబుతున్నాను. శారా నువ్వు కూడా ఎవరు అడిగినా అబ్రహాం అనేవాడు నాకు అన్న అవుతాడని చెప్పేసి ఒక డీలింగ్ చేసుకుంటారు. అక్కడ ఇలా చేసుకునేసరికి సరేలే అన్న చెల్లెలే కదా అని రాజు దగ్గర శారాయిని పొగిడేసరికి తన సేవకులందరూ రాజు దగ్గర పొగిడేసరికి రాజు దర్బారుకు శారాయిని ఆహ్వానించడం ఇదంతా మనం 12వ అధ్యాయంలో చూస్తాం. అయితే శారాయిని బట్టి అబ్రహామును బట్టి దేవుడు ఐగుప్తును శపిస్తాడు. శపించడం అంటే దేవుడు ఐగుప్తు మీద కోపం, ఫరో కుటుంబం మీద కోపాన్ని కలిగి ఉంటాడు. ఆ తర్వాత ఇదంతా ట్రాషన్ జరుగుతుంది, ఇదంతా ఒక ఫ్రాడ్ అని జరుగుతుంది. సో అది తెలుస్తుంది ఫరోకి, పిలుస్తాడు, నువ్వు చేసింది ఏంటి అని చెప్తాడు. వద్దు ప్రభు, మా దేశంలో నువ్వు ఉండకని చెప్పేసి అబ్రహాం గారిని ఐగుప్తు నుంచి పంపించేస్తారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నెంబర్ 1, అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విలువలు ఉన్నాయి. అవి మనం చూద్దాం. ఏంటి అనంటే
అంతకన్నా ముందు 11వ అధ్యాయంలో జరిగిన ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఏంటంటే చాలామంది వ్యాఖ్యానకర్తలు, చాలామంది సేవకులు కూడా ఏమని చెప్పారంటే, అబ్రాహాము గారు దేవుడు ఒక్కడే రమ్మంటే అబ్రహాం గారు తన తండ్రిని తీసుకొని వచ్చాడు, అందుకే తన తండ్రిని కోల్పోయాడు అబ్రహాము అని చెప్తారు. కానీ నాకైతే బైబిల్లో అలా కనిపించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము గారి తండ్రి చనిపోయిన తర్వాతే అబ్రహామును ప్రత్యేకంగా పిలిచాడు. దీన్ని బట్టి ముదిమి యందు తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అబ్రహాము వారి తండ్రి చనిపోయేంత వరకు దేవుడు ప్రత్యేకపరచలేదు అబ్రహాము గారిని. దాన్ని బట్టి ముదిమి యందు తమ తండ్రులను, తమ తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక 12వ అధ్యాయంలో మనం నోటీస్ చేయాల్సిన కీ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే, దేవుడు ఒక విషయాన్ని గమనించండి, దేవుడు చెప్పందే మనం ఏ అడుగు వేయకూడదు. రాసుకోండి ఇది, దేవుడు చెప్పందే మనం ఏ అడుగు వేయకూడదు. అలా వేస్తే ఎన్ని అనర్థాలు సంభవిస్తాయో, ఎంతకాలం అది భూమి మీద రాజ్యం వెళ్తుందో మనం చెప్పలేం. ఎందుకంటే దేవుడు అబ్రహామును కనానుకు రమ్మన్నప్పుడు, కనానులో కరువు వచ్చినా, కనానులో వరదొచ్చినా, కనానులో భూకంపం వచ్చినా అబ్రహామును కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు కదా. కానీ కనాను ప్రదేశంలో కరువు వచ్చిందని అబ్రహాము దేవుని సెలవు లేకుండానే ఐగుప్తుకి వెళ్ళాడు. అర్థం చేసుకోండి, దేవుడు చెప్పింది చేయకపోతే జరిగే అనర్థం ఏంటో మనం చూడబోతున్నాం. 12వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్న విలువ చాలా మంచి విలువ ఇది. దేవుడు చెప్పిందే మనం చేయాలి. దేవుడు చెప్పనిది మనం చేస్తే, అది చిన్నదైనా పెద్దదైనా సరే, దేవుడు చెప్పని స్టెప్ మనం వేస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఆ అనర్థాలు ఎంత కాలం రాజ్యం వెళ్తాయో కూడా మనం చెప్పలేం. ఎందుకంటే కనానుకు దేవుడు పిలిచినప్పుడు అక్కడ కరువు వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు పోషించగలడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు ఏముంటుందో తెలుసా? ఆ వచనాన్ని రాసుకుని తర్వాత చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో, యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు, నీటి ఓరను నాటబడిన చెట్టు వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే దేవుణ్ణి ఎవరైతే నమ్ముకొని ఉంటారో, దేవుణ్ణి ఎక్కడైతే ఉంటారో, ఖచ్చితంగా దేవుడు ఒకసారి ప్రామిస్ చేసిన తర్వాత నువ్వు కనానుకి వెళ్ళు అని చెప్పిన తర్వాత అక్కడ కరువు వచ్చినా దేవుడు కాపాడతాడు. ఇప్పుడు యోసేపుని తీసుకోండి, యోసేపుని దేవుడే ఐగుప్తుకు పంపించాడు, కానీ ప్రపంచమంతా కరువు వచ్చినా యోసేపును కాపాడాడు. యోసేపుని బట్టి చాలా మంది జనాంగాలను దేవుడు కాపాడినట్లుగా మనకు తెలుసు. సో ఎప్పుడైతే సిచ్యువేషన్ మనకు వర్స్ట్గా మారుతుందో, దేవుని సెలవు లేకుండా మనం వేరే దాంట్లోకి అడుగు పెట్టడానికి లేదు. అలా అబ్రహాము దేవుని సెలవు లేకుండా ఐగుప్తుకు అడుగు పెట్టడం బట్టి జరిగిన అనార్థాలు 5 ఉన్నాయి. రాసుకోండి. 1, తన భార్యను చెల్లి కానీ ఏమంటారు పురుషులు తనను భార్యగా స్వీకరించడానికి అవకాశం ఇచ్చేసాడు అబ్రహాం. తన సొంత భార్యను చెల్లి అని పిలుచుకునే అంత స్థాయికి పడిపోయాడు. దేవుడు చెప్పని ప్రదేశానికి వెళ్ళినందుకు, కనానుకు వెళ్ళమనేది దేవుని చిత్తం. ఎందుకంటే కనాను నుంచి అనేక మందిని రానివ్వాలి అని, కనానులో మరలా అబ్రహాము సంతానం సెటిల్ అవ్వాలని దేవుని చిత్తం మనందరికీ తెలుసు. సో అలా దేవుని చిత్తాన్ని బట్టి ఆయన వచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే దేవుని చిత్తం చేస్తున్నామో అక్కడ కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలు చూసి తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకండి. సొంత నిర్ణయాలు ఎంత ప్రమాదకరం అంటే, సొంత నిర్ణయాన్ని బట్టి అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళి అక్కడ జరిగిన 5 అనర్థాలు. నెంబర్ 1, తన వైఫ్ని చెల్లి అని చెప్పి అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది తప్ప ఒప్ప నేను దాని గురించి మాట్లాడలా, కానీ ఇప్పుడు మనం ఇలాంటివి చేస్తే తప్పే అవుద్ది. సో వైఫ్ని చెల్లి అనాల్సి వచ్చింది నెంబర్ 1. 2వది, తాను బ్రతకడానికి తన వైఫ్ జీవితాన్ని డేంజర్లో నెట్టేశాడు అబ్రహాం. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే జరిగే అనర్థాలు ఏంటో 12వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. మొదటిది, తన వైఫ్ని చెల్లి అని చెప్పేసి అబద్ధం ఆడాల్సి వచ్చింది అబ్రహాము లాంటి భక్తుడు. 2వది, తాను బాగుపడడం కోసం తన తన భార్య లైఫ్ని డేంజర్లోకి నెట్టేశాడు. ఇది స్వార్థం అని అంటారు, అది మనలో ఉండకూడదు. అది స్వార్థం అంటారు, అది మనలో ఉండకూడదు. ఇదంతా ఎందుకు జరిగిందంటే దేవుని మాట కాకుండా వేరేది సొంతంగా ఆలోచించినందుకు. 3వది, క్రైస్తవుడు అనేవాడు ప్రపంచానికి బుద్ధి చెప్పాలి తప్ప ప్రపంచంతో బుద్ధి చెప్పించుకోకూడదు. అబ్రహాము ఎన్నుకొనబడిన వాడు ఫరోతో బుద్ధి చెప్పించుకున్నాడు. నిజంగా అది డిగ్రేడబుల్ పొజిషనే. ఎందుకంటే మనం ఎప్పుడు అందరికీ తలగా ఉండాలి తప్ప తోకగా ఉండకూడదు. అందరికీ చెప్పేవారిగా ఉండాలి తప్ప చెప్పించుకునే వారిగా ఉండకూడదు. అబ్రహాము తన సొంత నిర్ణయం ఒక్కటి తీసుకోవడం బట్టి ఆయన అబద్ధమాడాల్సి వచ్చింది, తను స్వార్థపరునిగా మారాల్సి వచ్చింది. 3వది, ఫరోతో బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇతను అందరికీ చెప్పాల్సిన వాడి ఉండగా, దేవుని బిడ్డగా, దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రవక్తగా ఇతను అందరికీ చెప్పాల్సింది పోయి ఫరోతో బుద్ధి చెప్పించుకుంటాడు. తర్వాత 4వది, అవమానం జరుగుతుంది. ఏంటి అవమానం అంటే, ఫరో ఇంకొద్దు, మా దేశంలో నువ్వు వద్దు, వెళ్ళిపో అని గెంటేస్తాడు. సో ఒక దేవుని బిడ్డకు అవమానం ఎక్కడ జరగడానికి దేవునికి ఇష్టం ఉండదు. మరి ఎందుకు జరిగింది అవమానం అంటే, దేవుడు పంపిస్తే జరిగి ఉండదు, ఖచ్చితంగా ఈయనే వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు
దేవుడు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పలేదు. తర్వాత ఆయన అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళడం బట్టి జరిగిన అన్ని అనర్థాల్లో పెద్ద అనర్థం ఏంటంటే, ఆయన ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆయనతో పాటు దాసీలు వచ్చారు. అందులో దాసీల్లో హాగరు ఒకటి. ఆ హాగరు ఒకవేళ వీరే గనక ఐగుప్తుకు వెళ్ళకపోయి ఉంటే హాగరు షారాయికి దాసి అయ్యేదే కాదు. షారాయికి హాగరు దాసి అవ్వకపోయి ఉంటే ఇష్మాయిలు సంతతి ప్రపంచంలో ఉండేదే కాదు. ఇష్మాయిలు సంతతి ప్రపంచంలో ఉండకపోయి ఉంటే అడవిగాడిద వంటి స్వభావం కలిగిన వారు ప్రపంచ చరిత్రలో ఉండకపోయేవారు, అసలు కనిపించేవారే కాదు. సో ఒక్క చిన్న తప్పుదం, ఒక్క చిన్న స్టెప్ దేవుడు చెప్పనిది చేయడం బట్టి ఎన్ని ప్రమాదాలు జరిగాయో చూద్దాం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఒక్కసారే కదా దేవుని మాట వినంది అని మనలో చాలామంది అనుకుంటా. ఆ ఒక్కసారి చాలు మన జీవితం నాశనం అయిపోవడానికి. ఇది 12వ అధ్యాయం మనకు నేర్పిస్తున్న పాట. అందుకే దేవుడు చెప్పని పని మీరు చేయకండి. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయండి. దేవునికి సజెషన్లు వద్దిక, దేవునికి సజెషన్లు చెప్పకండి, దేవుడు చెప్పేది చేయండి. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఐగుప్తు నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత దక్షిణ పాలస్తీనా నెగబుకు వస్తాడు. ఈ నెగబును దక్షిణ పాలస్తీనా అంటారు. నేను విలువలప్పుడు రాసుకోండి అని చెప్తాను, అక్కడ రాసుకోండి. కానీ మరలా చెప్తున్నాను ఏం జరిగింది 13వ అధ్యాయంలో అని చెప్తున్నాను. నెగబు అనేది దక్షిణ పాలస్తీనా అని రాసుకోండి. అక్కడ నుంచి మరలా బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న ఆ ప్రదేశానికి వచ్చేస్తారు. లోతు అబ్రహాం కలిసి ఉంటారని చెప్పాను కదా. వీరిద్దరు కలిసి ఉండగా ఆస్తి కలిసి ఉండలేనంత గొప్ప ఆస్తి ఉండేది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అబ్రహాము దాసులకి తర్వాత లోతు దాసులకు గొడవ అయ్యేసరికి అబ్రహాము ఫస్ట్ లోతుకు చెప్తాడు, మన ఇద్దరం ఇలా కలిసి ఉండి కొట్టుకోవడం ఎందుకు, సపరేట్ అయిపోయి ప్రేమగా ఉందాం, ఫస్ట్ నువ్వు ఎన్నుకో, నువ్వు ఎటెళ్తావు అన్నప్పుడు లోతు చుట్టూ చూసి మంచిగా ఏదేను వనలా కనబడిందంట సొదొమ గొమొర. సో అటు వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు అబ్రహాముకు మరలా మాట్లాడతాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మరలా 13వ అధ్యాయంలో లోతును విడిచిపెట్టేంతవరకు మాట్లాడు. అప్పుడు దేవుడు మరలా ఏమని మాట్లాడతాడంటే, నేను నిన్ను బ్లెస్ చేస్తాను. ఇది సెకండ్ టైం దేవుడు అబ్రహామును బ్లెస్ చేస్తానని వాగ్దానం చేయడం. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రామిస్. అంటే దిస్ ఈజ్ ద ప్రామిస్, దేవుడు సెకండ్ టైం చేసిన ప్రామిస్ ఇది. ఏదైతే నిన్ను బ్లెస్ చేస్తానని చెప్పాడో 12వ అధ్యాయంలో ఒకసారి చూస్తాం, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక గొప్ప జనముగా చేస్తాను అనేది ఫస్ట్ టైం. ఆ తర్వాత మరలా లోతును విడిచిపెట్టేంతవరకు దేవుడు మాట్లాడు. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఒక్కడే రమ్మన్నాడు. అబ్రహాము లోతుతో పాటు వచ్చాడు. సో ఎప్పుడైతే లోతుతో పాటు వచ్చాడో లోతును వదిలిపెట్టేంతవరకు దేవుడు అబ్రహాముతో మరలా మాట్లాడలేదు. సో ఎప్పుడైనా మీ జీవితంలో చిన్నవే కదా పర్లేదులే అని చేస్తున్నారంటే, ఆ ఒక్కటి మీరు వదిలిపెట్టేంతవరకు దేవుడు మీతో మాట్లాడరు అని మనం నేర్చుకోవాల్సిన విలువ. సో ఇక్కడ నుంచి ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత మరలా హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షానికి వచ్చేసి ఇక్కడ బలిపీఠాన్ని కడతాడు అబ్రహాం గారు. ఇది అబ్రహాము గారు కట్టిన 3వ బలిపీఠం. 13వ అధ్యాయంలో ఆయన లోతు వెళ్ళిపోయిన తర్వాత మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షానికి వచ్చేస్తారు. ఇది అబ్రహాము గారు కట్టిన 3వ బలిపీఠం. ఇది 13వ అధ్యాయంలో కనబడుతున్న సారాంశం. ఇందులో ఉన్న విలువలు ఏంటి అని అంటే, ఇంతకుముందు చెప్పాను, లోతు వెళ్ళేంతవరకు చూడండి. కనానుకు వచ్చే ముందు దేవుడు కనానుకు వచ్చే ముందు దేవుడు అన్నాడు, నువ్వు వస్తే నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు. అలా వచ్చిన తర్వాత దేవుడు ఇంకా మాట్లాడలేదు అబ్రహాంతో. ఎందుకు మాట్లాడలేదంటే లోతున్నాడు. దేవుడు చెప్పాడు ఒంటరిగా రా అని. కానీ అబ్రహాం గారు లోతు గారితో పాటు వచ్చారు. సో లోతు అబ్రహాము డీవియేట్ అయ్యేంతవరకు మరలా దేవుని స్వరం అబ్రహాముకు వినపడలేదంటే ఆలోచించండి. మనలో కూడా ఏ చిన్న లోపం ఉన్నా దేవుని స్వరం మనకు వినపడదు అని మనం తెలుసుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి విలువ. అయితే రెండవది ఏంటి అని అంటే, లోతు సొదొమ గొమొరని ఎంచుకునేటప్పుడు 13వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది తెలుసా? అది ఏదేనులా చాలా అందంగా ఉంది అని చూస్తాడు. సో అందమైన వాటిని చూసి మోసపోకండి. మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేవుని పర్మిషన్తో వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధి తోడు ఉందా లేదా కనుక్కొని దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళాలి. మన ప్రతి స్టెప్లో దేవుడు ఉన్నాడా లేడా తెలుసుకొని వెళ్ళాలి. లేదంటే లోతు గారు ఏ విధంగా అయితే సొదొమ గొమొరలో అంత వేదన పొందారో మానసికంగా, అలాంటి మానసిక వేదనలు మన జీవితంలో మనకు వచ్చే అవకాశం ఉంది. కళ్ళకు నచ్చింది చేయకండి. మనం నేర్చుకోవాల్సిన సెకండ్ విలువ ఏంటంటే, కళ్ళకు నచ్చింది చేయకండి, మనసుకు నచ్చింది కూడా చేయకండి. దేవునికి నచ్చింది క్రైస్తవులమైన మనం చేయాలి. ఇక మూడవది ఏంటి అంటే, అబ్రహాం గారిని చూసి ఒక మంచి విలువ నేర్చుకోవాలి. ఏంటి అంటే, ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇచ్చాడు చూడండి,
ఈ అబ్రహాం గారు చూసాము, నేనే పెద్దోడిని కాబట్టి అది చాలా బాగా కనపడుతుంది కాబట్టి నేనే ఫస్ట్ అది లాగేసుకుందాం. వద్దు. ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇవ్వాలంటే ఎదుటి వారికి ఇవ్వండి. ఎప్పుడైనా సరే జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ ఎదుటి వారికి ఇవ్వండి. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవుని దగ్గర ఎప్పుడైనా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. మనం అనుకునే ఫస్ట్ ఆప్షనే మనకు బెస్ట్ ఆప్షన్ అయి ఉండొచ్చేమో, కానీ దేవుని బెస్ట్ ఆప్షన్ మన ఫస్ట్ ఆప్షన్ కంటే చాలా గొప్పది. మనలో చాలామంది అనుకుంటారు, అమ్మో ఫస్ట్ నేను లాక్కోపోతే, ఫస్ట్ నేను తీసుకోపోతే మిగిలిన చెడ్డ ప్రాంతాలు నాకు వస్తాయేమో అని అనుకొని మనం ఫస్ట్ ఆక్రమించుకోవడానికి మన సొంత రాజకీయాలు వాడతాం. వద్దు. ఫస్ట్ మీ వారికి ఇచ్చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా ఎదుటి వారికి ఇచ్చేయండి. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఆప్షన్ ఎదుటి వారికి ఇస్తారో బెస్ట్ ఆప్షన్ దేవుడు మీకు ఇస్తారు. నిజం చెప్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఎదుటి వారికి ఎప్పుడైతే ఇస్తారో బెస్ట్ ఆప్షన్ దేవుడు మీకు ఇస్తారు. అది మన లైఫ్లో చాలా అనుభవాలను బట్టి మనకు తెలుస్తుంది. అది నా సేవా జీవితంలో నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్గా అయ్యాను కనుక నేను చెబుతున్నాను. దాన్ని మీరు రాసుకోండి. 13వ అధ్యాయం నుంచి 3 విలువలు మనం నేర్చుకున్నాం. ఇక 14వ అధ్యాయంలో జరిగేది ఏంటంటే బైబిలు గ్రంథ చరిత్రలో మొట్టమొదటిగా జరిగిన తిరుగుబాటు ఏదైనా ఉంది అంటే యుద్ధం అనుకోవచ్చు. అది యోబు గ్రంథంలో జస్ట్ యుద్ధం కాదు, ఒక వన్ సైడెడ్ వార్. అది వారు వచ్చి వారిని ఒంటెలను వీటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు? కల్దీలు. దాన్ని కొద్దిసేపు పక్కకు పెడితే బైబిల్ గ్రంథ చరిత్రలో ఫస్ట్ జరిగిన ఫేస్ టు ఫేస్ వార్ మనకు 14వ అధ్యాయంలో కనబడుతుంది. రాసుకోండి ఈ మాట. బైబిల్ గ్రంథ చరిత్రలో ఫస్ట్ మనకు కనబడే తిరుగుబాటు మరియు యుద్ధం ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ 14వ అధ్యాయంలో లోతు ఆస్తిని చెరగొని వెళ్ళిపోతారు. ఈ మాటను అబ్రహాం గారికి ఒక ఆయన తెలియజేసినప్పుడు అబ్రహాం గారు వెళ్ళి వారితో యుద్ధం చేసి లోతు సంబంధికులను లోతు ఆస్తిని విడిపించి వచ్చేస్తూ ఉండగా అబ్రహాము గారికి మెల్కీసెదకు కనబడతాడు. మెల్కీసెదకు వచ్చి మెల్కీసెదకు ఎదురవుతాడు. అలా మెల్కీసెదకు ఎదురైన తర్వాత అబ్రహామును అప్పుడు మెల్కీసెదకు మరలా బ్లెస్ చేస్తాడు. నీవు గొప్ప జనముగా అవుతావు, లేదా నీ నుంచి సంతానం వస్తుంది, నేను నిన్ను ఎన్నుకొన్నాను అనే పదజాలము లేదా అదే భావంతో వచ్చిన బ్లెస్సింగ్ అబ్రహాము రిసీవ్ చేసుకోవడం. ఇది థర్డ్ టైం. 12వ అధ్యాయంలో దేవుడు, 13వ అధ్యాయంలో సెకండ్ టైం దేవుడు, 14వ అధ్యాయంలో మెల్కీసెదకు థర్డ్ టైం అదే బ్లెస్సింగ్ని థర్డ్ టైం అబ్రహాం గారు రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత సొదొమ రాజుకు అబ్రహాము గారు హెల్ప్ చేశారు కనుక సొదొమ రాజు అంటాడు, ఈ బంగారం కానీ ఈ వెల అంతా నువ్వే తీసుకోయా, నాకేమొద్దు, నన్ను రక్షించినందుకు కానుక అని అన్నప్పుడు అబ్రహాం గారు ఒక మంచి మాట అంటారు, నేనే అబ్రహామును గొప్ప జనముగా చేశానని నువ్వు చెప్పుకున్నట్లు, గొప్పవానిగా చేసిన నువ్వు చెప్పుకున్నట్లు ఒక్క నూలిపోగు కూడా నాకు వద్దు అని అబ్రహాం గారు డినై చేస్తారు. దీన్ని బట్టి మనకు ఇది జరిగింది. 14వ అధ్యాయంలో జరిగిన స్టోరీ ఇది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నెంబర్ వన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము గారు సొదొమ రాజు ఇచ్చిన కానుకలను డినై చేసేటప్పుడు ఆయన అన్న మాట ఎంత గొప్పదంటే, నేనే అబ్రహామును గొప్ప చేశాను అనే మాట నీకు రాకూడదు, ఆ మహిమ నీకు రాకూడదు. అది నీకు రాకూడదనే ఉద్దేశంతో నాకు ఆ మహిమ అవసరం లేదు, నన్ను దేవుడు కాపాడుతాడు, నన్ను దేవుడు హెచ్చిస్తాడు, నా జీవితాన్ని బట్టి కలగాల్సిన మహిమ ఏదైనా ఉంది అంటే అది దేవునికి రావాలి అని చెప్పి ఆయన ఇచ్చే ఆఫర్స్ అన్ని డినై చేస్తాడు. ఈరోజు సేవకులు, అప్కమింగ్ స్పీకర్స్ కానీ సేవలోనికి రావాలనుకున్న వారికి ఇది మంచి స్ఫూర్తి అయిన మాట. చాలామంది అంటూ ఉంటారు, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు బ్రదర్ అని. ఆ కర్మ నీకు అవసరం లేదు, ఆ కర్మ నాకు అవసరం లేదు, ఆ కర్మ మనకు అవసరం లేదు. చాలామంది అంటూ ఉంటారు, మా వాడు బాగా చెప్తాడు కదా, మా పాప బాగా చెప్తూ ఉంటుంది కదా వాక్యం, మంచిగా మీరు ఫస్ట్ మెసేజ్ ఛాన్స్ ఇవ్వండి, ఫస్ట్ మెసేజ్ మీ మీటింగ్స్లో చెప్పించండి, మీ ముందు మాట్లాడించండి, పబ్లిక్ అలా ఎక్స్పోజ్ అవుతే మా వాళ్ళు కూడా సెటిల్ అవుతారు కదా. ఎందుకు? మహిమ ఎవరికి వెళ్ళిపోతుంది? ఓకే, ఈ అమ్మాయి ఈయన లేకపోతే ఈ అమ్మాయి లేదు, ఈ అబ్బాయి ఆయన లేకపోతే లేడు అని వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా సరే నేను నిన్ను హైలైట్ చేస్తా అంటే వారికి ఒకే మాట చెప్పండి, వద్దన్నా దయచేసి నన్ను హైలైట్ చేయకండి అని చెప్పండి. దేవుడు మనల్ని హైలైట్ చేస్తాడు. మనుషులు హైలైట్ చేస్తే ఏం చేస్తారంటే తర్వాత ఏదో ఒక చిన్న మనస్పర్ధన వచ్చింది అనుకోండి, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు అంటారు, నేను లేకపోతే అసలు నువ్వు ఎవరివిరా అని అంటారు. ఇలాంటి మాటలు మనం చాలా విన్నాం కదా. అప్పుడు వాళ్ళకి మహిమ ఎందుకు ఇచ్చేది చెప్పండి? దేవుడు స్లో అండ్ స్టడీగా మనల్ని ఎదిగిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన హెచ్చించేంతవరకు మన తగిన కాలం ముందు ఆయన హెచ్చిస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులు కలిగిన వారముగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడే హెచ్చిస్తాడు. హెచ్చించడానికి మనుషులకు ఆప్షన్ ఇవ్వకండి.
హెచ్చించడానికి మనుషులకు ఆప్షన్ ఇవ్వకండి, దేవునికి ఆప్షన్ ఇవ్వండి. నన్ను ఎవ్వరూ ఎంకరేజ్ చేయట్లేదని బాధపడకండి. ఇది మనం నేర్చుకోవాల్సిన విలువ. ఇంకోటి ఏంటంటే, అబ్రహాము నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక విషయం చూడండి, ఎప్పుడైనా గొడవ జరిగిందంటే దయచేసి మాట్లాడకండి అంటే వాళ్ళు తిట్టి మీరు తిట్టి, వారు తిట్టి మీరు తిట్టి వద్దు. ఏదైనా జరిగిందా, మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా, వెంటనే మౌనం అయిపోండి. ద బెస్ట్ థింగ్ అబౌట్ టైమ్ ఈజ్ ఇట్ చేంజెస్. తర్వాత మనం వాళ్ళు తిట్టారని మనం తిట్టేసాం అనుకోండి, వారు ఏదో అనేసారని మనం అదే అనేసాం అనుకోండి, ఏం జరుగుద్దంటే ఇద్దరికి ఈగో హట్ అవుద్ది, ఇద్దరు కలవడానికి పొజిషన్ ఉండదు ఇక. సో ఒకరు మౌనంగా ఉండి ఒకరు తిట్టారనుకోండి, మనం అంతే మౌనంగా ఉంటే వీరు ఈ తిట్టిన వారు ఏదో ఒక రోజు అరే నేను ఎంత అన్నా కానీ అన్న ఏమనలేదు కదా అని మరలా కలిసిపోయే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా గొడవ జరిగితే ఏమీ అనకండి. అండ్ ఇంకోటి, వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మీరు వెళ్ళిపోండి. లోతుకు అబ్రహాము విడిపోయారు, వీరిద్దరు గొడవ జరగలేదు కానీ విడిపోయారు. కానీ లోతు ఎప్పుడైతే ఆపదల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడని తెలుసుకున్నాడో బాగైంది. లేకపోతే నాతోనే గొడవ పడతాడా అనుకోలేదు. చిన్నోడిలాగా ఉండగా పెద్దోళ్ళ పెత్తనాలు చేస్తారా అని తిట్టుకోలేదు. వెంటనే వెళ్ళాడు, హెల్ప్ చేశాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన శత్రువులకైనా మనం హెల్ప్ చేయాలి. మనకు హెల్ప్ చేసిన వారికే కాదు, మన శత్రువులకైనా, మనతో గొడవ పడిన వారికైనా అసలు ఎందుకు చేయాలండి? వాడు నాకు ఏం చేశాడు తెలుసా? చరిత్రలు దవ్వకండి. మీరే జేసీబీలేం కాదు. జేసీబీ పని, తవ్వకాల చేసే పని జేసీబీల పని. అలాంటి జేసీబీలుగా మీరు ఉండకండి. ఇది 14వ అధ్యాయం నేర్పిస్తున్న ఆధ్యాత్మికమైన పాఠం. ఇక 15వ అధ్యాయంలో జరుగుతుంది ఏంటంటే, దేవుడు అబ్రహాముతో మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము తన బాధను వ్యక్తపరుస్తాడు. ఏమని? అయ్యా నువ్వు ఎంత చెప్పినా ఏం లాభం అయ్యా, దమస్కు ఎలియాజరే, ఇది మెయిన్ క్యారెక్టర్లో మనకు కనబడుతుంది. దమస్కు ఎలియాజరే కదా నాకు నా ఆస్తికి కర్త, ఇక వాడి చేతికి వెళ్ళిపోద్ది కదా అన్నప్పుడు దేవుడు మరలా ప్రామిస్ చేస్తాడు. ఇది అబ్రహాము దేవుడు ప్రామిస్ చేసింది ఫోర్త్ టైం. 15th అధ్యాయంలో, 12వ అధ్యాయంలో ఫస్ట్ టైం, 13వ అధ్యాయంలో సెకండ్ టైం, 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు ద్వారా థర్డ్ టైం. ఈ మెల్కీసెదెకు ఎవరు అని చాలామంది అంటారు. నేను దాని గురించి పూర్తిగా స్టడీ అయితే చేయలేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. యేసు ప్రభు అని చాలామంది ఒప్పుకుంటారు, మెల్కీసెదెకు యేసు ప్రభు అని చాలామంది ఒప్పుకుంటారు. కొందరు మాత్రం మెల్కీసెదెకు షాలేము రాజని, కొందరేమో మెల్కీసెదెకు ఇంకా ఎవరో అయి ఉండొచ్చు అని చెప్తారు. కానీ ప్రస్తుతానికి నేను విన్న దాన్ని బట్టి నాకు కరెక్ట్ అనిపించింది ఏంటంటే, మెల్కీసెదెకు యేసు ప్రభు అయి ఉండొచ్చు అని నేను ప్రస్తుతానికి నమ్ముతున్నాను. కానీ నేను ఎప్పుడు స్టడీ చేయలేదు. నేను మరలా చెప్తున్నాను, నేను స్టడీ చేయలేదు. నేను ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే, జీవితకాలానికి ఆది అయినను తన జీవితానికి అంతమైనను లేనివాడు మెల్కీసెదెకు అని అంటారు కనుక, అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆది అంతము లేనివాడు దేవుడు తప్ప మనుషుల్లో ఇంకెవరు లేరు. కేవలం ఆ పాయింట్ మీద బేస్ అయ్యి నేను మాట్లాడుతున్నాను. అండ్ అబ్రహాము దేవుణ్ణి చూశాడు అనే మాట కూడా కనబడుతుంది కనుక మెల్కీసెదెకు యేసు ప్రభువు అనడానికి ఎక్కువ రిసోర్సెస్ మనకు ఉన్నాయి. ఇన్ కేస్ అది ఒకవేళ కాదు అని నాకు తెలిస్తే ఫస్ట్ నేను మీకు వచ్చి చెప్తాను. ఇంతకుముందు చెప్పలేదు, మొన్న హరారు అని చెప్పాను, అది తప్పు అని చెప్పాను, ఇప్పుడు హరాను అని రాసుకోండి అని ఎలా అయితే చెప్పానో, ఒకవేళ అది కాదు అని నాకేమన్నా నా స్టడీలో తేలింది అనుకోండి, నేను మరలా మీకు చెప్తాను. కానీ ప్రస్తుతానికైతే యేసు ప్రభువారు అని అనుకోండి. దీని గురించి ఇంకా తర్వాత డిస్కషన్లో కూడా, డౌట్లలో కూడా అడగండి. మనం విలువలను పాటించడం, విలువల్లోనికి వెళ్తున్నాం కనుక. ఇక 15వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఫోర్త్ బ్లెస్సింగ్ కనబడుతుంది. బయటకు వచ్చి ఒకసారి ఆకాశ నక్షత్రాలను చూడు అబ్రహాం అని చెప్పి, అంత విస్తారంగా నీ జనాంగం ఉంటుంది అని చెప్పగానే అబ్రహాం అంటాడు, అయ్యా ఎలా అయ్యా ఇది తెలుసుకునేది అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన మాట మనకు 15వ అధ్యాయంలో కనబడుతుంది. ఎలా అయ్యా దీన్ని తెలుసుకోవాలి, నాకు ఒక చిన్న సాదృశ్యాన్ని చూపించావు అన్నప్పుడు దేవుడు గాఢ నిద్ర కలుగు చేస్తాడు అబ్రహాంకి. ఒక దర్శనం అనుకుంటారా, కళ అనుకుంటారా, ఒక దర్శనమో లేదా కలో ఆయనకి వస్తుంది. అందులో తన జనులు చెరలోనికి వెళ్ళడం, 400 సంవత్సరాల తర్వాత మరలా వారు విడిపింపబడ్డం, అంటే ఐగుప్తు బానిసత్వంలోనికి తన పిల్లలు వెళ్ళిపోతారని తెలిసిన తర్వాత తెలిపి దేవుడు మరలా వారిని బయటికి తీసుకొని వచ్చి, ఇప్పుడు నువ్వు ఉన్న ప్రదేశానికి నేను నిన్ను నడిపిస్తాను అబ్రహాం అని చెప్పినప్పుడు అబ్రహాం లేచి దేవుణ్ణి స్తుతించిన సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఇందులో మనం నేర్చుకోవలసిన ఏంటి అంటే, ఒకటి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన కళను బట్టి ఒక మాట తెలియజేస్తాడు. ఏంటంటే, నీ పిల్లలు పుట్టిన తర్వాత చెరలోనికి వెళ్ళిపోతారయ్యా అబ్రహాం అన్నప్పుడు అబ్రహాము గారు దేవునితో, అయ్యో చెరలోకి వెళ్తారు, అయితే నాకు పిల్లలు వద్దయ్యా అనడు, నీ చిత్తం ప్రభువా అని అంటాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా కష్టాల్లోకి వెళ్తామని తెలిసినప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా అని ఆయనను ప్రశ్నించకుండా, ఇది నీ చిత్తమైతే నాకు కూడా ఇష్టమే ప్రభువా అని చెప్పాలి. ఎందుకంటే
క్లియర్గా కనబడుతుంది. ఏమని? ఈయన చాలామంది చూడండి హాస్పిటల్స్లో, మీ బిడ్డ పుట్టినంత మాత్రాన బ్రతకడండి, ఇప్పుడే అబార్షన్ చేస్తే చాలా మంచిదండి తల్లికి కూడా అని చెప్పినప్పుడు చాలామంది అబార్షన్ చేయించేస్తారు. కానీ అబ్రహాం గారికి చెప్పింది ఏంటంటే, నీ బిడ్డలు 400 years చెరలో మహావేదనలు అనుభవిస్తారు అబ్రహాం అని చెప్పిన, అది నీ చిత్తమైతే నాకు కూడా ఇష్టమే ప్రభువా. వద్దు అనే మాట లేదు, గమనించండి. అది మనం నేర్చుకోవాల్సిన మంచి విలువ. వద్దు అనే మాట అబ్రహాం గారు అనలేదు. అది మనం ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి విలువ. ఈ మాట ఇలా అనేసరికి, అంటే వద్దు అనకపోయేసరికి, దేవుడు అబ్రహాముతో నిబంధనను స్థిరపరుస్తాడు. ఎంతవరకు వాగ్దానాలు చేస్తూ వచ్చిన దేవుడు ఫస్ట్ టైం అబ్రహాముతో నిబంధనను స్థిరపరిచింది 15వ అధ్యాయంలో. చెరలోనికి వెళ్ళబడతారు, గెంటివేయబడతారు, వేదన పొందుతారు, అది నా చిత్తం అని తెలిసిన తర్వాత, నీ చిత్తమే నా చిత్తమయ్యా అన్నట్లుగా మనసులో ఏకీభవించేసరికి, ఇంతవరకు 12వ అధ్యాయంలో మొదటిసారి ప్రామిస్ చేసి, 13వ అధ్యాయంలో రెండవసారి ప్రామిస్ చేసి, 14వ అధ్యాయంలో మూడవసారి ప్రామిస్ చేసి, 15వ అధ్యాయంలో 4వసారి ప్రామిస్ చేశాడు. కానీ ఇంతవరకు నిబంధనను స్థిరపరిచిన దేవుడు, నీ చిత్తమే నా చిత్తం ప్రభువా అని అబ్రహాము దేవునితో తన మనసును ఇలా చేసేసరికి, మమేకం చేసేసరికి అప్పుడు నిబంధనను స్థిరపరిచాడు. దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటంటే, దేవుని మనసు మీ మనసు ఎప్పుడైతే మ్యాచ్ అవుద్దో అప్పుడే దేవుడు నీ జీవితంలో తన నిబంధనను స్థిరపరుస్తాడు. అంతవరకు తన నిబంధన అనేది వాగ్దానం వరకే మాత్రమే ఉంటుంది. అది స్థిరపరచబడాలంటే ఆయన మనసు మన మనసు కలవాలి అనే విలువను ఈ అధ్యాయంలో మీరు రాసుకోండి. ఇది 15వ అధ్యాయం. 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పారు, ఈయనకి ఇంకా పిల్లలు పుట్టకపోయేసరికి శారాయి చెప్తారు, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు మంచివి కాదు. ఈవెన్ చాలామంది చూడండి, తొందరపడి చేసేది అది చేద్దాం. దేవుడు చెప్పంది ఏ పని చేయకండి, ప్రార్థన లేనిది ఏ పని చేయకండి, ఏ పనిలోనికి వెళ్ళకండి. ఇంతకీ పిల్లలు పుట్టలేదు, 75 సంవత్సరాలు పిలిచాడు, 86 సంవత్సరాలు నియర్లీ వస్తున్నాయి, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకేం పుడతారులే అని చెప్పేసి శారాయి ఏం చేస్తారంటే తొందరపాటు నిర్ణయం తీసుకొని, సరే హాగరును కూడా నీకు భారీగా చేర్చుకున్నప్పుడు, శారాయి మాటను బట్టి అబ్రహాం గారు హాగర్ని చేర్చుకున్నప్పుడు హాగరు ద్వారా ఇస్మాయేలు అనే సంతానం అబ్రహాం గారికి కలుగుతుంది. అయితే ఎప్పుడైతే హాగరుకు పిల్లలు పుట్టారో, హాగరు దృష్టికి శారై నీచమైన దానిగా కనబడుతుంది. వెంటనే శారై ఆమెను వెళ్ళగొట్టడం, ఆమె వెళ్ళిపోయిన తర్వాత నీరు లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉండడం, దేవుడు అక్కడ ఒక నీటి బుగ్గను తెరవడం, అక్కడ అదంతా సందర్భాలన్నీ చూసిన హాగరు, అయ్యా నా బాధను నువ్వు చూచుచున్నావయ్యా అని చెప్పి, చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది ఎవరు అంటే హాగరు. రాసుకోవచ్చు ఈ మాటను. ఓ పాట కూడా ఉంటుంది, చూచుచున్న దేవుడు నీవే యేసయ్యా చూడ చక్కని అనేది మంచి పాట ఉంటుంది. ఆ పాటకు ఒక మెయిన్ రెఫరెన్స్, మెయిన్ పదం చూచుచున్న దేవుడు అనే పదం, ఆ పేరు ఎవరు పెట్టారంటే దేవునికి హాగరు పెట్టింది. నిజమే, ఆయన చూచుచున్న దేవుడు. బెయర్ లహాయిరోయి అనే ప్రాంతం, ఆ ప్రాంతానికి చూచుచున్న దేవుడు. బెయర్ లహాయిరోయి అనే ప్రాంతంలో నీటి బుగ్గ తెరిచేసరికి ఆ ప్రాంతానికి చూచుచున్న దేవుడు అని పేరు పెడుతుంది. అప్పుడు ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము గారికి 86 సంవత్సరాలు. ఇది 16వ అధ్యాయంలో జరిగింది. 16వ అధ్యాయంలో జరిగిన ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విలువలు మీరు రాసుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. 12వ అధ్యాయం అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని పేజ్ని ఇలా సపరేట్ చేసుకోండి. 12వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో విలువలు రాసుకోండి. దాని తర్వాత మధ్యలో ఒక చాప్టర్కి సపరేషన్గా ఒక లైన్ పెట్టుకొని 13వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకొని విలువలు రాసుకోండి. 14వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకొని విలువలు రాసుకోండి. ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విలువలు ఏంటి అంటే, ఒక్కటి చూద్దాం. మనము ఎప్పుడైతే దేవుడు మనకు బ్లెస్సింగ్ ఇస్తాడో అది మనకి ఎప్పుడు కూడా శాపంగా మారకూడదని రాసుకోండి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు మనకు గొప్పగా కనబడాలి తప్ప ఇతరులు మనకు తక్కువగా కనబడకూడదు అని రాసుకోండి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం యాటిట్యూడ్ పెంచుకోకూడదు అని రాసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూడండి, టాలెంట్ పెరిగే కొద్దీ వేరే వారిని నీచులుగా చూసేవారు ఎక్కువ అవుతున్నారు. మీకు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, మీరు ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు, కానీ వేర్లు భూమిలోనే ఉండాలి. లేదు నేను చాలా ఎత్తులో ఉన్నాను కదా, నా వేర్లు కూడా పైకి వెళ్ళాలంటే చచ్చూరుకుంటారు. జాగ్రత్త. సో మనం ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మీలో టాలెంట్స్ ఉన్నా, మీలో వాక్యం బాగా చెప్పగలిగిన, బైబిల్ బాగా చదవగలిగిన, ఉన్నట్లుగా బైబిల్లో ఉన్నవన్నీ చూడకుండా చెప్పగలిగిన, మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఎదుటి వారితో మాట్లాడే విషయంలో గర్వాంధకారం కనబడిందంటే దేవుడు ఒప్పుకోడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందనే విషయం మనందరికీ తెలుసు కనుక దేవుడు ఒప్పుకోడనే వాస్తవాన్ని మీరు గమనించండి. దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు ఇది 16వ అధ్యాయంలో మనం గమనించాల్సింది. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేస్తే 17వ అధ్యాయంలో అబ్రహాము గారికి 99 years
అంటే 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం గారికి 99th ఇయర్ రన్ అవుతూ ఉంటుంది. ఇది రాసుకోవచ్చు మీరు. అబ్రహాం గారికి 99 ఇయర్స్ రన్ అవుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు దేవుడు అప్పుడు మరలా మాట్లాడతాడు అబ్రహాంతో. దేవుడు అప్పుడు మాట్లాడతాడు ఏమని, మరలా ప్రామిస్ చేస్తాడు. ఇది ఎన్నోసారి అంటే 5th టైం. 12వ అధ్యాయంలో ఒకసారి చేశాడు, 13వ అధ్యాయంలో ఒకసారి చేశాడు, 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు రూపంలో చేశాడు, 15వ అధ్యాయంలో మరలా ఒకసారి చేశాడు, 16లో ప్రామిస్ ఏముండదు, 17వ అధ్యాయంలో 5th టైం మరలా అదే ప్రామిస్, నేను గొప్ప జనముగా చేస్తాననే ప్రామిస్ 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఒక విషయం గమనించండి, 16వ అధ్యాయంలో అబ్రహాం గారి వయసు 86 సంవత్సరాలు. 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం గారి వయసు 99 సంవత్సరాలు. అంటే అబ్రహాము గారు చేసిన ఈ పనికి దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాము గారితో మాట్లాడలేదు. గమనించాలి ఇది. అబ్రహాము గారు తన భార్య అయిన శారయి మాట విని ఇష్మాయేలు జననానికి కారకుడు అయినందుకు దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడలేదు. కావాలంటే చూడండి, 16వ అధ్యాయంలో ఆయన వయసు 86, 17వ అధ్యాయంలో మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు ఆయన వయసు 99. అంటే మీరు గమనించండి, దేవునికి విరుద్ధంగా చిన్న మాట చేసిన దేవుడు మీకు చాలా దూరం అయిపోతాడు. కానీ దేవుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, దేవుడు మాట్లాడకపోయినా ఆయన వాగ్దానం చేశాడంటే నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మి ఆయన తన తప్పిదమును తెలుసుకొని దేవునికి ఇంకా నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు అబ్రహామును మరలా క్షమించి మాట్లాడాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 17వ అధ్యాయంలో పేర్లు మార్చేస్తాడు. ఇంతవరకు జనరల్గా మాట్లాడాలంటే 17వ అధ్యాయానికి ముందు 12 నుంచి 17వ అధ్యాయం వరకు మనం అబ్రాహాము అనకూడదు, కానీ మీకు అర్థమవడానికి అబ్రాహాము అని చెబుతున్నాను. జనరల్గా మాట్లాడాలంటే అబ్రాము అని పిలవాలి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం పౌలు అనం, సౌలు అంటాం. సౌలు ఈడ్చుకొని వెళ్ళిపోయాడు, సౌలు చంపేస్తున్నాడు, సౌలు అంటే వ్యక్తి ఒకటే కానీ సౌలు అని పిలుస్తాం. ద సేమ్ వే ఇక్కడ కూడా వ్యక్తి ఆయనే కానీ ఆయన పేరు అబ్రాము, కానీ ఇప్పుడు మాత్రం అబ్రాహాముగా మార్చివేయబడింది. షారాయి పేరును షారాగా మార్చివేయబడింది. తర్వాత సున్నతిని దేవుడు చేయించుకోండి అని చెప్తాడు. అబ్రహాము గారు సున్నతి చేసుకున్నప్పుడు ఆయన వయసు 99 సంవత్సరాలు. ఇష్మాయేలుకు సున్నతి చేయించిన టైంలో ఆయన వయసు 13 సంవత్సరాలు. ఇది 17వ వచనంలో 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, 3 విషయాలను మనం నేర్చుకోవాలి. 2 విషయాలను మనం నేర్చుకుందాం. 2 విషయాలు. 1, 99 సంవత్సరాల్లో దేవుడు సున్నతి చేసుకో అని అబ్రహాం గారికి చెప్పినప్పుడు లాజిక్లు మాట్లాడలేదు. చూడండి, ఆయన ప్రభా ఈ వయసులో నేనేం చేయగలను ప్రభా, సున్నతి చేసుకోవడం అంటే చాలా కష్టమైన పని. సున్నతి అనేది చాలా 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 కష్టమైన పని, చాలా కష్టమైన పని. అలాంటిది ఆ వయసులో సున్నతి అంటే ఇంకా కష్టమైన పని, అంతవరకు అలవాటు లేని పని కనుక చాలా కష్టమైన పని. సో అబ్రహాంతో దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించాడు. మనం కూడా దేవుడు ఏదని చెబితే మనం దేవునికి సజెషన్లు ఇవ్వకూడదు. ప్రభు ఈ వయసులో నేను చేయగలనంటావా? మా సంఘంలో నేను ఒకటే చెప్తాను, మా సంఘంలో పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నేను పెద్దవారికి చెప్పింది ఏంటంటే, మేము పెద్దవారం కదా, మేము ఎందుకులే చేసేది, మేము ఎందుకులే పాటలు బాగా నేర్చుకునేది, మేము ఎందుకులే వాక్యం బాగా నేర్చుకునేది ఎవ్వరు అనుకోకండి. ఎందుకంటే సక్సెస్కి లేదా ఆత్మీయతకు ఏజ్కి సంబంధం లేదు. మీరు చూస్తున్నారు కదా, కేఎఫ్సి అని ఉంటుంది చూసారా, కేఎఫ్సి కానీ ఆలీబాబా ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది, అది కానీ తర్వాత ఈ కొన్ని ఉన్నాయి ఇవి అమెజాన్ కాదు కానీ కేఎఫ్సి ఒకటి, ఆలీబాబా ఒకటి. అయితే వారు సక్సెస్ అవ్వడానికి సుమారుగా 60 సంవత్సరాలు పట్టింది. 60 దాటిన తర్వాత లేదా 50 దాటిన తర్వాత వారి సక్సెస్ స్టోరీస్ కావాలంటే యూట్యూబ్లో ఉంటే మీరు చూడండి. కేఎఫ్సి ఓనర్ది ఒకటి, తర్వాత ఆలీబాబా ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎవరు ఉంటారో, ఆలీబాబా చైర్మన్ ఆయన జాక్ మానో ఏదో ఉంటాయి, ఆయన పేరు తెలియదు నాకు. వారిద్దరూ సక్సెస్ అవ్వడానికి వారికి 50 ఇయర్స్ దాటింది. అంటే ఈ లోకంలోనే సక్సెస్ అవ్వడానికి 50 ఇయర్స్ ఏజ్తో సంబంధం లేనప్పుడు ఆధ్యాత్మికంగా అసలు సక్సెస్కి ఏజ్కి సంబంధమే లేదు, ఆత్మీయతకు ఏజ్కి సంబంధమే లేదు. నేను పెద్దవాడిని కాబట్టి కొన్ని నేను మినహాయించేస్తానని చెప్తే కుదరదు. దేవుడు చెప్పింది చేయాల్సిందే. 99 సంవత్సరాలప్పుడు మనం నేర్చుకుంటున్న మొదటి విలువ ఏంటంటే, ఈ 17వ అధ్యాయం నుంచి 99 సంవత్సరాలప్పుడు దేవుడు వచ్చి నువ్వు చెయ్యి అన్నప్పుడు దేవునికి సజెషన్లు ఇవ్వాల. ఎగ్జాంపుల్గా ఏలియాని తీసుకోండి. ఏలియాతో దేవుడు ఏమంటాడంటే, ఏలియా నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు, కాకోలం వచ్చి నీకు ఆహారం అందిస్తుంది అన్నప్పుడు, ప్రభు ఎలాగో కాకే కదయ్యా, ఎలాగో ఎయిర్వేనే కదా వచ్చేది, పోనీ ఇక్కడ అంటే ట్రాఫిక్ ఏమైనా ఉంది అనుకుంటే ఎలాగో గాల్లో నుంచి వచ్చేది కదా, నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గర పంపించే రాదు అనడు. ఖచ్చితంగా కాకి రావాలంటే కాకి నావిగేషన్ దేవుడు అక్కడికి ఫీడ్ చేశాడు. అలా కాకి అక్కడికే వస్తుంది, నువ్వు తినాలంటే అక్కడికి వెళ్ళి, అంతే. ఇంకా దేవునితో మాట్లాడుతూ దేవుడు చెప్పాడంటే చేసేయాలి. అబ్రహాము నువ్వు సున్నతి చేసుకో అయ్యా అన్నప్పుడు ఏజ్ చూడకుండా చేసుకున్నాడు. మీలో పెద్దవారు ఎవరైనా ఉంటే, ఈ వయసులో మేము ఏం చేస్తాంలేండి సేవ అనకండి, మీ శక్తి కొలది మీరు చేయండి.
ఖచ్చితంగా దేవుడే అవకాశాన్ని, ఆ హెల్త్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి బలాన్ని ఇస్తాడు. అలా ప్రసాదించును గాక మీ అందరికీ. ఇక రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన విలువ ఏంటంటే ఆదికాండం 17:9 మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనాలి అబ్రహాముకు చెప్తాడు. ఆదికాండం 17:9 అంటే మీరు మాత్రమే కాదు కానీ మీ తర్వాత మీ సంతతి, మీ ఫ్యామిలీ వారందరూ కూడా దేవుని నిబంధనలను గైకొనేలా మీరు చేయాలి, వారికి చెప్పాలి, వారితో చేయించాలి అనే విలువ 17వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇక 18వ అధ్యాయానికి వచ్చేసరికి 18వ అధ్యాయంలో ముగ్గురు దేవదూతలు అబ్రహాము గారి దగ్గరికి రావడం, వారిని చూసి అబ్రహాం గారు సర్వ్ చేయడం, అబ్రహాం గారు సర్వ్ చేసిన తర్వాత ఆతిథ్యాన్ని దయచేసిన తర్వాత అబ్రహాము గారు ఆశీర్వదింపబడతాడు అని చెప్పి 6th టైం ఆయనకు బ్లెస్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. బైబిల్లో 12వ అధ్యాయంలో స్టార్ట్ అయిన అబ్రహాం గారి జీవితంలో 6th టైం బ్లెస్సింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నీకు ఒక బాబు పుడతాడు అబ్రహాము అని కన్ఫర్మేషన్ న్యూస్ ఇవ్వడానికి ఆ దేవదూతలు రావడం మనందరికీ తెలుసు. అయితే అలా చెప్పిన తర్వాత అబ్రహాముకు నేను దాచేదనా అంటాడు దేవుడు. అంటే ఏది సొదొమ గురించి, ఎలాగో సొదొమను కూడా నాశనం చేయబోతున్నాం కనుక అబ్రహాంకు ఒక మాట చెప్దాం అన్నప్పుడు దేవదూతలు మాట్లాడుతుంటారు. దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనకు కనబడిన మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన ఇదే, రాసుకోవచ్చు. ఇది 18వ అధ్యాయంలో అబ్రహాం గారు మాట్లాడతారు చూసారా, అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే 45 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే రక్షిస్తావా. సొదొమ విషయంలో అబ్రహాం గారు చేసిన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన బైబిల్ గ్రంథ చరిత్రలో మొట్టమొదటిగా కనబడిన విజ్ఞాపన ప్రార్థన అబ్రహాము గారు చేసిన ప్రార్థన అని రాసుకోండి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విలువలు ఏంటంటే, 1 ఆతిథ్యం చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 హెబ్రీలకు రాసిన పత్రిక 13 మొదటి వచనము 13-16 వచనంలో ఏముంటుందంటే, ఆతిథ్యము చేయ మరొకడి అట్టి యాగములు దేవునికి ఇష్టములై ఉన్నవి అని దేవుడు చెప్తారు. కనుక మీరు కూడా మీ జీవితంలో ఆతిథ్యాన్ని మరవకండి, ఆతిథ్యం చేయడం మరవకండి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం. తర్వాత రెండవదిగా అబ్రహాము 18వ అధ్యాయం 18వ మనం చూస్తే, 18వ అధ్యాయం 19వ మనం చూస్తే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని దేవునిలో నడిపించడానికి అబ్రహాం పడిన ప్రయాస మీరు కూడా పడాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని నడిపించాలి. తర్వాత నశించిపోతున్న వారి గురించి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈ 3 విలువలు 18వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాలి. ఇక 19వ అధ్యాయానికి వచ్చేసరికి సొదొమ గొమొరకి 2 దేవదూతలు వెళ్తారు. అక్కడ దేవదూతలు వచ్చారనే విషయం తెలిసి సొదొమ గొమొర మనుషులు వారితో మేము పాపం చేయడానికి వారిని మా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు వీరిని లోపల తీసుకొని వెళ్ళిపోతారు. దేవదూతల్ని లోతు గారు లోపల తీసుకొని వెళ్ళిపోతారు. అయినా ఆ ప్రజలు వదలకుండా నియర్లీ లోతు గారి ఇంటిని ధ్వంసం చేసి, ఆ డోర్ని ధ్వంసం చేసి అంత వచ్చినప్పుడు ఈయన తడువు చేస్తూ ఉంటాడు లోతు గారు. నువ్వు త్వరగా వెళ్ళిపో అని దేవదూతలు చెప్తుంటే తడువు చేస్తూ ఉంటారు. అలా తడువు చేస్తున్నప్పుడు ఇక వాళ్ళు సీరియస్ అయిపోతారు. దేవదూతలు బాగా సీరియస్ అయిపోయి ఇక తడువు చేయొద్దు, వెంటనే వెళ్ళిపో అన్నప్పుడు లోతు వారి పిల్లలను తన భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు. అల్లుళ్ళకి చెప్తారు కానీ అల్లులకి ఎగతాళి చేయవాని వల్లే కనబడేసరికి అల్లులు రారు. అప్పుడు అందరికీ గుడ్డితనం కలిగజేస్తారు దేవదూతలు, వీరు పారిపోతారు. అది మనకు కనబడే పారిపోయిన తర్వాత 19వ అధ్యాయంలో వీరు ఒక చిన్న పట్టణానికి వెళ్తారు, చిన్న ప్రదేశానికి వెళ్తారు. ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో మనము ఏమంటారు, లోతు భార్య ఉపస్తంభంగా మారిపోవడం, వెనక్కి తిరగడం, ఇవన్నీ మనకు కనబడతాయి. వెనక్కి తిరిగి చూడడం వల్ల ఉపస్తంభంగా మారిపోయిందనే విషయం మనకు తెలుస్తుంది. ఇదంతా మనకు తెలిసిందే కనుక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే తర్వాత ఈ 19వ అధ్యాయంలో చాలామంది మతోన్మాదులు బైబిల్ని పాయింట్అవుట్ చేస్తూ ఏమంటారంటే, పాపం వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ, లోతు కుమార్తెలు ఒక పాపం చేస్తారు. ఏంటంటే తన తండ్రికి మత్తు ఇచ్చేసి, అంటే బాగా ద్రాక్షారసం తాగించేసి పెద్ద కుమార్తె ఏం చేస్తారంటే తన తండ్రి ద్వారా మోయాబుకు జననమిస్తుంది. మోయాబు తన తండ్రి ద్వారా పెద్ద కుమార్తె సంతానాన్ని కలుగుతుంది. అది పాపం. ఎవరు చేసిన పాపం? పెద్ద కుమార్తె చేసిన పాపం. రెండవ కుమార్తె చేసిన పాపం ఏంటంటే బెన్నమ్మి అనే వ్యక్తికి జననమిస్తుంది. ఈ మోయాబీయులకు మూల పురుషుడైతే బెన్నమ్మి అనే వ్యక్తి అమ్మోనియులకు మూల పురుషుడు. రాసుకోండి ఇది. మోయాబు అనే వ్యక్తి
మోయాబీయులకు మూల పురుషుడైతే బెన్నమ్మి అనే వ్యక్తి అమ్మోనీయులకు మూల పురుషుడు, అమ్మోనీయులకు మూల పురుషుడు. అయితే ఇది పాయింట్అవుట్ చేసి చాలామంది బైబిల్ను దూషించేవారు, చాలామంది బైబిల్ను ద్వేషించేవారు ఇది పాయింట్అవుట్ చేసి ఇన్ని బూతులు బైబిల్లో ఉన్నాయి ఏంటండి అని అంటారు. ఇది బూతేంటి? ఆ తప్పు జరిగిందని చెప్పాడు అంతేగా. దేవుడు చేశాడా? పోనీ దేవుడు చేస్తే అందం. పోనీ లోతు మన దేవుడైతే నిజమే అండి దేవుడు తప్పు చేశాడండి అనొచ్చు. లోతు మనకు దేవుడు కాదు, లోతు మీద మన విశ్వాసం ఆధారపడి లేదు. మనం ఎప్పుడైనా ఎదుటివారు అనే ముందు మనం ఎట్లున్నాం చక్కగా ఉన్నామని చూసుకోవాలి కదా. మనలోనే 10 మచ్చలుండి ఎదుటివారిలో యేసుప్రభువారు అంటారు, మన కంటిలో ధూళం ఉండగా ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును తీసేయడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. ఇక్కడ బైబిల్లో అలా చెయ్యండి అని చెప్పాడు దేవుడు. 19వ అధ్యాయం మొత్తం చదవండి. ఇలా చెయ్యండి మీరు కూడా అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దాన్ని తప్పుగా చూపించాడు తప్ప ఒప్పుగా చూపించలేదు. లోతు మనకు దేవుడు కాదు. సో లోతు పాపం చేశాడని దేవుడే రాయించాడు తప్ప మీరు అలా చేయండి అని చెప్పలేదు. లోతు మీద మన విశ్వాస జీవితం ఆధారపడలేదు. అఫ్కోర్స్ లోతు చేసిన తప్పు చేశాడు అని చెప్పాడు తప్ప దేవుడు తప్పు చెయ్యండి మీరు కూడా అని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఘటన జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో నిర్భయ అనే ఘటన జరిగింది. అది సాక్షి పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, టీవీ9లో వచ్చింది, టీవీ5లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. ఇప్పుడు ఎవరిది తప్పు? చేసిన వారిది తప్ప. శిక్ష ఎవరికి వేశారు? ఉరి శిక్షను ఎవరికి వేశారు? ఎవరికి విధించారు? ఆ తప్పు చేసిన వారికి విధించారా? నువ్వు వేసావు కాబట్టి టీవీ9 వాళ్ళు మీరు కూడా ఉరిశిక్షకు అర్హులు అని చెప్పాడా? వీరేం చెప్పారు? టీవీ9 వాళ్ళు కానీ, సాక్షి వాళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి వారు కానీ, ఈనాడు వారు కానీ ఇలా జరిగింది అని చెప్పారు. దేవుడు చేసింది అదే, ఇలా జరిగింది అని చెప్పాడు తప్ప ఇలా చెయ్యండి అని చెప్పలా. సో మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే బైబిల్ అర్థమవుద్ది. ఏదో తప్పు పట్టాలి అని అనుకుంటే బైబిల్ను మీరు తప్పు పట్టుకుంటూనే వెళ్తారు. మరీ తప్పు పట్టంటే మీరే అవమానం పాలవుతారు తప్ప బైబిల్ను మనం కొంచెం కూడా బైబిల్కు అపకీర్తిని మనము పెంచలేం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 19వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సింది సొదొమ గొమొరకు శిక్ష ఎందుకు వచ్చింది అనే విషయం ఒకసారి మనం ఆలోచించగలిగితే ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. 21 దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విలువలు. 18వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. దేవుడు ఏమంటున్నాడు? సంపూర్ణముగా పాపము చేశారా లేదా అనేది నేను చూస్తాను, సంపూర్ణంగా వారు చేశారా లేదా అనేది నేను పరిశీలిస్తాను అని చెబుతున్నాడు. అంటే శిక్ష దేవుడు వేసే ముందు మన పాపాలు సంపూర్ణమైతే శిక్ష వేస్తాడు అని మనం తెలుసుకొని మన పాపపు జీవితాలు సంపూర్ణం అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తున్నాను. మెడకి తాడు కట్టేసుకొని, ఆ తాడు ఒక పోల్కుంది, మెడకు తాడు కట్టుకొని ఆ తాడు కరెక్ట్ 10 అడుగుల పొడవు ఉందనుకోండి, మనము 9 అడుగులు వేసేంతవరకు మనకి ఏం కాదు. కానీ 10వ అడుగు వేసామంటే మెడకు బిగుసుకుని పోతుంది కదా. ద సేమ్ వే పాపము కూడా సంపూర్ణమైతే మన మెడకు బిగుసుకొని పోతుంది, మనం చనిపోయే అవకాశం ఉంది. సొదొమ గొమొర విషయంలో జరిగింది అదే. తర్వాత లోతుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోతు తన పిల్లలను సరిగ్గా పెంచలేదు. అబ్రహాములా మన ఇంట్లో మీ పిల్లలను మీరు సరిగ్గా పెంచాలి తప్ప లోతులా మీరు పిల్లల్ని అలా గాలికి వదిలేసేవారిగా ఉండకూడదు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోతు భార్యలా దేవుడు ఏదైతే చెప్పాడో చేయకూడదని అది మనం చేయకూడదు. ఒక్కసారిగా తప్పు చేసింది లోతు భార్య, ఒక్కసారి తప్పు చేసింది, ఆ ఒక్కసారే చనిపోయింది. సో ఇక్కడ ఒక్కసారి చేసామో 2 సార్లు చేసామో అని కాదు, మన దేవుడు చెప్పిన మాటను సీరియస్గా తీసుకోకపోతే ఆ ఒక్కసారి చేసిన తప్పే మన జీవితానికి ఉరికంబంగా ఉరితాడుగా మారే అవకాశం ఉంది అని కూడా మీరు రాసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలులకు శత్రువులు ఎవరో కాదు. ఈ పాపం జరగడం బట్టి ఇశ్రాయేలులకు బైబిల్ గ్రంథ చరిత్రలో చూడండి, ఇశ్రాయేలులకు శత్రువులు ఎవరో కాదు, అమ్మోనీయులు, మోయాబీలు, వీరు భయంకరమైన శత్రువులుగా మారిపోయారు. ఎందుకు జరిగిందంటే ఇది పాపం చేయడం బట్టి. సో మీరు ఒకవేళ పాపం చేస్తే, మీరు ఒకవేళ తప్పిదాలు చేస్తే, మీ బంధువులే, మీ సహోదరులే లేదా మీ సంఘస్థులే మీకు భయంకరమైన శత్రువులుగా మారే అవకాశం ఉంది. కనుక పాపాన్ని దూరం పెట్టండి. ఇది 19వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇక 20వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. 25వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసి మనం ముగించుకుందాం. 20వ అధ్యాయం వరకు వచ్చాం కనుక 10 గంటల వరకు మనం కంప్లీట్ చేద్దాం. 20వ అధ్యాయంలో అబ్రహాము గెరారుకు వెళ్ళిపోవడం మనం చూస్తాం. గెరారులో అబీమెలెకు అనే రాజు ఏలుబడిలో మరలా సేమ్ ఐగుప్తులో ఏం జరుగుతుందో మరలా గెరారులో అదే జరుగుతుంది. శారా నా చెల్లి అని చెప్తాడు. సో అబీమెలెకును దేవుడు ఆపేస్తారు, ఆ పాపం జరగకుండా అబీమెలెకును ఆపేస్తారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇది రాసుకోండి, 20వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా అబ్రహాము ప్రవక్త అని తెలియజేసే వచనం మనకు 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం అబ్రహాము ప్రవక్త అని తెలియజేస్తుంది. సో అబ్రహాము
శారా అన్న చెల్లెళ్ళు కాదు భార్యాభర్తలని తెలిసిన తర్వాత ఈ తప్పిదం తెలుసో తెలియకో జరిగింది కనుక నేను చేసిన ఈ తప్పిదాన్ని బట్టి ప్రాయశ్చితంగా గొర్రెలు గొడ్లు దాసదాసి జనులు ప్రాయశ్చిత్తంగా 1000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి అబీమెలకు అబ్రాహాంతో ఒక మంచి ఒప్పందం చేసుకొని అబ్రాహామును పంపించేస్తాడు. ఆ తర్వాత వీరు చేసిన ఈ పనిని బట్టి అబ్రాహాము భార్యను అబీమెలకు చేర్చుకోవడం బట్టి ఆ గెరారు ప్రజల యొక్క గర్భాలను దేవుడు మూసేస్తాడు. ఇక్కడ అబ్రాహాం గారు ప్రార్థన చేస్తారు, తండ్రి వీరి గర్భాలను తెరువు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. ఇది 20వ అధ్యాయం. అయితే ఈ 20వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విలువలు ఏంటి అని అంటే ఒకటి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏదైనా తప్పు జరిగిందంటే అక్కడ మనం ఒప్పుకున్నామంటే ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. అంటే లెర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్ అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అబ్రాహాం ఇంతకుముందు ఏదైతే తప్పిదం చేశాడో, ఏదైతే నష్టాన్ని కలుగు చేసుకున్నాడో అదే తప్పిదం మరలా చేశాడు. నా చెల్లి అని చెప్పేసి మరలా అబద్ధం చెప్పాడు. మరలా ఏం చేశాడు అని అంటే మరలా తన స్వార్థాన్ని అంటే స్వార్థము అనే పదం ఈ టైంలో యాప్ట్ అవుద్దేమో, నేను ఆయన అనట్లేదు కానీ మనల్ని మనం ఊహించుకుందాం ఒకసారి అదే ప్లేస్లో ఉండి. అంటే నేను బాగుండడం కోసం నా భార్య చనిపోయినా పర్లేదు, నా భార్యకి ఏమైపోయినా పర్లేదు, నా భార్యని ఏం చేసినా పర్లేదు అనేది ఖచ్చితంగా స్వార్థమే అవుతుంది. సో ఇవి మనకు ఉండకూడదు. ఒకసారి ఒక తప్పిదం జరిగిందంటే మనం దాని నుంచి నేర్చుకొని ఇక మీదట వెంటనే దాన్ని మానేయాలి. అలాంటి తప్పిదం జీవితంలో జరగకుండా కాపాడుకోవాలి. అది మనము నేర్చుకోవాల్సిన మెయిన్ పాఠం ఫస్ట్గా. ఇక సెకండ్గా మనం చేయాల్సింది ఏంటి అని అంటే 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము గారు ఇతరుల గర్భాలను తెరవని ప్రార్థన చేస్తాడు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. 20వ అధ్యాయంలో ఈ 2 వచనాలు, ఈ 2 విలువలను మాత్రం చాలా జాగ్రత్తగా, ఈ 3 విలువలు ఉంటాయి, అందులో చాలా జాగ్రత్త. మొదటి విలువ ఏంటంటే మనం పాత తప్పులు మరలా రిపీట్ చేయకూడదు అనేది ఒకటి. రెండవది ఏంటి అంటే మనకి ఏదైతే లేదో అది ఎదుటి వారికి రావాలని ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు 20వ అధ్యాయం 17వ వచనం వరకు అబ్రహాము భార్య అయిన శారై గొడ్రాలు, అంటే తన గర్భం మూసివేయబడింది. కానీ దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు ప్రార్థన చేస్తే వారి గర్భాలు నేను తెరుస్తానని. సో అబ్రహాము నాకైతే ఏదైతే లేదో అది వారికి కలగాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఆత్మ మీలో నాలో అందరిలో నింపబడును గాక. ఆమేన్. ఎందుకు ఈ విషయం చెప్తానంటే నాలో ఆశీర్వాదం లేనప్పుడు అదే ఆశీర్వాదం నా సహోదరునికి రావాలని ఎంతమంది కోరుకోగలరు చెప్పండి? ఎంతమంది ఆశించగలరు చెప్పండి? ఎంతమంది మెచ్యూర్డ్ ప్రార్థన మీరు చేయగలరు? ఎంతమంది ఆత్మీయమైన ప్రార్థన మీరు చేయగలరు? ఇప్పుడు మనకు మన యూట్యూబ్కి 100 సబ్స్క్రైబర్ కూడా లేరు, కానీ ఎదుటివాడు మన పక్కన ఉన్నవాడు యూట్యూబ్ కోసం తండ్రి వాడికి 1,00,000 సబ్స్క్రైబర్ రావాలని అయినా అని ప్రార్థన చేయగలరా? మీరు మీ చర్చికి 100 మంది రారు, కానీ ఎదుటివారి చర్చికి 1000 మంది రావాలని మీరు ప్రార్థన చేయగలరా? మీ మీటింగ్కి 100 మంది రారు, కానీ ఎదుటివారి మీటింగ్లు ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేయగలరా? అబ్రహాం భార్య గొడ్రాలు, కానీ గొడ్రాలు అయినప్పటికీ నా భార్య గొడ్రాలు అయినా పర్లేదు ప్రభు, కానీ వారి గర్భాలు మాత్రం నువ్వు తెరువు ప్రభు అని ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మనకు లేని దాన్ని మన సహోదరులు పొందాలి అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తేనే, ఒకవేళ నేను అనుకుంటాను ఈ ప్రార్థన అబ్రహాం గారు చేసి ఉండకపోతే ఆయన వాగ్దాన నెరవేర్పు జరగకపోయేది. ఎందుకంటే వాగ్దాన నెరవేర్పులు దేవుడు అబ్రహాంకి ఇచ్చింది ఖచ్చితంగా చేస్తాను అని కాదు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వాగ్దానాలు. నువ్వు నా మాట వింటే చేస్తాను, నువ్వు నా మాట వినకపోతే ఆ వాగ్దానం నెరవేరుతుంది. మేబీ చూడండి, మీ జీవితంలో కూడా ఆశీర్వాదం ఎందుకు లోపిస్తుంది అంటే ఎదుటి వారి ఆశీర్వాదాన్ని మీరు కోరుకోవట్లేదేమో. వారి ఆశీర్వాదం వరకు వచ్చేసరికి ప్రభా నన్ను దీవించి, మా సంఘాన్ని దీవించి, మా పక్కన సంఘాన్ని కూడా దీవించలే ప్రభా, ఏదోలే మా అంత కాకపోయినా కొంచెం దీవించే, తర్వాత నన్ను మాత్రం శ్రేష్టంగా దీవించు, మంచి ఆస్తులను నాకు ఇచ్చే, ఇలా మీరు చేస్తే అసలు ఆశీర్వదింపబడరు. సో మీ ఆశీర్వాదం కోసం ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో అంతకంటే ఎక్కువ మనస్ఫూర్తిగా ఎదుటి వారి ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థన చేయాలి. అయితే మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచో అబ్రహాం అడుగుతుంటే సంతానాన్ని దయచేయని దేవుడు ఈయన ప్రార్థన చేయగానే వారి గర్భాలను తెరిచేశాడు. అదే ప్లేస్లో మనం ఉంటే మనకు కోపం రాదా చెప్పండి? నేను ప్రార్థన చేస్తే నా భార్య గర్భం తెరవ్వా, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయగానే వెంటనే గర్భాలు తెరుస్తావా? ఏంటో ఈ బతుకు అంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనం బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు బాగుపడకూడదు అనే ఇంటెన్షన్లో మనం ఉంటాం. అందుకే చూడండి, కొందరు అరే నువ్వు ఫెయిల్ అయ్యారా అనగానే వీడికి బాధ, అరే నీ ఫెయిల్ అయినా అని బాధపడుతుంటాడు. అదే నీతో పాటు ఆడు కూడా ఫెయిల్ అయ్యాడు అనగానే ఓహో వాడు కూడా ఫెయిల్ అయ్యాడు అయితే సరేలే అని అనుకుంటారు. అంటే నువ్వు ఫెయిల్ అయ్యావని ఆనందం కంటే ఇంకో మంచి సామెత ఉంటుంది, అత్త తిట్టిందని కాదు కానీ తోడి కోడలు నవ్విందని ఏడుస్తుందంటే ఒక కోడలు. సో ఇలాంటి మనస్తత్వాలు మనలో ఉండకూడదు. దేవుడు నీకు చేయాల్సింది నీకు చేస్తాడు. దేవుడు నీ ప్రార్థనను వేరే వారి విషయంలో అంగీకరిస్తున్నాడు, నీ విషయంలో అంగీకరించట్లంటే అబ్రహాం ఎక్కడ దేవుని దూషించలేదు. అది మనం నేర్చుకోవాలి 20వ అధ్యాయం నుండి. ఇక 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది వాగ్దాన నెరవేర్పు. 12వ అధ్యాయంలో ఏ వాగ్దానం దేవుడు ఇచ్చాడో, ఎందుకోసం
అబ్రహాము బయలుదేరొచ్చాడో ఆ వాగ్దాన నెరవేర్పు 21వ అధ్యాయంలో 12ను కొద్దిగా రివర్స్ చేస్తే 21 అవుద్ది. 12వ అధ్యాయంలో వాగ్దానం, 21వ అధ్యాయంలో వాగ్దాన నెరవేర్పు. ఇస్సాకు పుట్టడం, ఇస్సాకు పాలు విడిచే దినం రావడం, ఆ తర్వాత అక్కడ ఒక మంచి విందు చేయడం, సున్నతి ఇస్సాకుకు సున్నతి చేయడం, పాలు విడిచిన దినం రావడం, విందు చేయడం, ఇస్సాకును ఇష్మాయిలు పరిహాసం చేయడం, ఇదంతా షారాయి గమనించడం. ఈ దాసి కుమారుని వెళ్ళగొట్టు అనగానే అబ్రహాం కొద్దిగా బాధపడతాడు, ఎందుకంటే ఇష్మాయిల్ కూడా తనలో నుంచి వచ్చాడు కనుక. కానీ అప్పుడు దేవుడు ఏమంటాడంటే నీ భార్య నీకు చెప్పింది చెయ్యి అంటాడు. సో భార్య మాట వినడం తప్పు కాదు, భార్య మాట దేవునికి అనుకూలమైతే వినడం తప్పు, లేదంటే వినకూడదు. ఎందుకంటే భార్య మాట వినడం తప్పు కాదు, కానీ దేవునికి అనుకూలం కాని భార్య మాట వినడం తప్పు. హాగరు విషయంలో అబ్రహాం చేసిన తప్పే, కానీ ఇష్మాయిల్ విషయంలో దేవుడే చెప్తాడు నీ భార్య మాట నువ్వు విను, తను ఏం చెప్పింది అది చెయ్యి అన్నప్పుడు ఆ చిన్నవాడిని పంపించేస్తాడు. ఆ చిన్నవానికంటే ఆ ఇష్మాయిల్ వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ఆ తర్వాత బెయేర్షెబా అరణ్యంలో నీళ్ళు అయిపోదుగానే మరలా ఆ చిన్నవాడిని పడేసి ఏడుస్తూ ఉంటుంది హాగరు. దేవుడు తన వాగ్దానం చేసి నీ బిడ్డ గురించి నువ్వేం బాధపడకు, ఖచ్చితంగా తనను కూడా ఒక జనాంగంగా నేను చేస్తానని చెప్పినప్పుడు అలా చేస్తాడు. ఎప్పుడైతే అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడో అబీమెలకు ఇంతకుముందు గెంటేస్తాడు కదా మా ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో అని. సో అబీమెలకు వెంటనే వచ్చి అయ్యా దేవుని కృప నీతో ఉంది కనుక మనకి ఎలాంటి గొడవలు వద్దయ్యా, మన మధ్య ఎప్పుడు స్నేహపూరితమైన వాతావరణం మాత్రమే ఉండాలి, అందుకే నీకు నాకు ప్రమాణం చేసుకుందాం, నా బౌండరీలోనికి నువ్వు రాకూడదు, నీ బౌండరీలోనికి నేను రాను, నీతో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నీతో నేను పోట్లాడలేనని చెప్పి ఒక ప్రమాణం చేసుకుంటారు. దానికి బెయేర్షెబా అని పేరు పెడతారు. దాని అర్థం సాక్ష్యార్థమైన బావి. బెయేర్షెబా అని పేరు పెడతారు, దాని అర్థం సాక్ష్యార్థమైన బావి. ఈ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన, ఈ 21వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విలువ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే దేవుడు మీకు వాగ్దానం ఇస్తే వరి అవ్వకండి, టైం పట్టొచ్చు కానీ వాగ్దానం నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ అ గాడ్ ఆఫ్ మేకింగ్ ప్రామిసెస్, బట్ హీ ఈజ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ కీపింగ్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాలు చేయు దేవుడు మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చు దేవుడు. హీ సో గ్రేట్. సో ఆయన అంత స్వీట్ గాడ్ కనుక ఆయనతో మనము అంత స్వీట్గా ఉండాలి, ఆయనకు నచ్చేవారిగా మనం ఉండాలి. సో ఎప్పుడైనా దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు ఖచ్చితంగా. అంతవరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండండి. ఇది మనకు నేర్పిస్తున్న 21వ అధ్యాయం నేర్పిస్తున్న పాఠం. 22వ అధ్యాయంలో జరిగిన వాస్తవాలు ఏంటంటే, ఇస్సాకును బలి అర్పించే ప్రదేశానికి దేవుడు తీసుకున్నామంటే మన అందరికీ తెలుసు. ఇస్సాకు ఏజ్ పెరుగుతుంది, అబ్రహాము చాలా ప్రేమిస్తున్నాడు ఇస్సాకును. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా దేశంలోనికి వెళ్ళి మోరియా పర్వతం మీద నాకు బలి ఇవ్వు అనగానే అబ్రహాం ఎందుకు గొప్పవాడితే చెప్పనా, మనం దేవుని మాటను వినడానికి టైం తీసుకుంటాం. బ్యాప్టిజం పొందడానికి నువ్వు వెంటనే నేను చంపేయి, నీలో ఉన్న వాడిని చంపేయి, నీలో ఉన్న పాపిని చంపేయి అంటే ప్రభా గుడ్ ఫ్రైడే వరకు అవుతాం, ప్రభా ఈస్టర్ వరకు అవుతాం, ప్రభా క్రిస్మస్ వరకు అవుతాం, ప్రభా న్యూ ఇయర్ వరకు అవుతాం, అంతవరకు ఏమవుతులే ప్రభా అని చాలామంది అంటారు. కానీ ఇస్సాకును ఒకవేళ, నేను తప్పుగా అర్థం చేసుకోకండి, ఆరోగ్యకరంగా అర్థం చేసుకోండి, ఇస్సాకును ఒకవేళ నాలో ఉన్న చెడుగా అనుకుంటే, నన్ను అబ్రహాంగా అనుకుంటే, నీలో ఉన్న చెడుని చంపే అనగానే మనం వెంటనే రెస్పాండ్ అవ్వాలి. నేను ఆరోగ్యకరంగా అర్థం చేసుకోండి, దీన్ని మరలా విపరీతార్థాలు తీయకండి, ఓకేనా? ఎందుకంటే ఈ మధ్యలో నాకు ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు. ఫ్యాన్స్ అంటే మళ్ళీ ఫ్యాన్స్ అనుకోకండి, ఏది చెప్పినా తప్పిదాలు పట్టడానికి వెతుకుతున్నారు కనుక నేను మరీ జాగ్రత్తగా సాదృశ్యాలను విడదీస్తూ చెబుతున్నాను. అయితే ఇక్కడ మనకు 22వ అధ్యాయంలో వెంటనే మోరియా దేశానికి వెళ్ళి బలి అర్పించాను కానీ వెంటనే సర్దేస్తాడు. నైట్ అయిపోగానే నెక్స్ట్ డే బయలుదేరిపోతాడు. 3 దినాల ప్రయాణం ఆ ఊరికి, మోరియా పర్వతానికి. ఇద్దరు పరివారితో ఒక గాడిదకు గంత కట్టి ఇద్దరు పరివారిని తీసుకొని దేవునికి మొక్కి వస్తాము అని విశ్వాస సంబంధమైన మాట మాట్లాడతాడు. మీరు ఎంతమంది ఆ మాట మాట్లాడగలరు చెప్పండి? అబ్రహాముకు తెలుసు నేను బలి ఇస్తున్నానని అబ్రహాంకి తెలుసు, కానీ అబ్రహాం నమ్మాడు ఏమనంటే ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అని దేవుడు వాగ్దానం చేశాడు కనుక నేను చంపేసిన దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి ఖచ్చితంగా దేవుడు ఇస్సాకును బతికిస్తాడు కనుక ఇంట్లో ఏం చెప్పి వెళ్తాడు చెప్పనా, ఇస్సాకును మేము వెళ్తున్నాం దేవునికి మొక్కి ఇస్సాకును తీసుకొని వస్తానని చెప్తాడు. అంటే ఎంత విశ్వాసమో ఆలోచించండి. అప్పుడు దేవుడు 22వ అధ్యాయం 12వ వచనం రాసుకోండి, విలువలు రాసుకోండి. 22వ అధ్యాయం 12వ వచనంలో మనకు దేవుడు అప్పుడు చెప్తాడు, ఇందువలన నీవు నాకు భయపడువాడవని ఇందువలన తెలిసింది అని అంటాడు. అంటే దేవునికి మనం భయపడువారము అనేది మాటల ద్వారా కాదు, చేతల ద్వారా తెలుస్తుంది. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దాన్ని దేవుని కోసం వదులుకోలేకపోతే నువ్వు క్రైస్తవుడి కాదు.
తల్లిని తండ్రిని ప్రేమించొద్దని దేవుడు చెప్పలేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నా ముఖ్య సంతోషము కంటే యెరూషలేమును నేను ఎక్కువగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక అని భక్తుడు ప్రార్థన చేస్తాడు. నిజమే, యెరూషలేము అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. యెరూషలేము అంటే మహారాజు పట్టణానికి, ఆయన కేంద్రానికి, ఆయన రాజ్య పరిపాలన కేంద్రానికి సాదృశ్యం. ఆయన సన్నిధికి, ఆయన ప్రసన్నతకు సాదృశ్యంగా తీసుకుంటే నూతన నిబంధన బట్టి. సో దేవుని కంటే ఎక్కువగా నా ముఖ్య సంతోషం ఉండడం తప్పు అని దేవుడు చెప్పట్లా, కానీ దేవుని కంటే ఎక్కువగా నా ముఖ్య సంతోషానికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అని దేవుడు చెప్తున్నాడు. సో అబ్రహాము వెంటనే పుట్టక పుట్టిన కుమారుణ్ణి దేవుని కోసం బలి ఇవ్వడానికి వెనకాడకపోయేసరికి దేవుడు అంటున్నాడు, ఇందువలన 12వ అధ్యాయం నుంచి అబ్రహాము గురించి దేవునికి తెలుసు, కానీ ఆయన భయభక్తులు కలిగిన వాడని దేవుడు ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు చెప్పనా? 22వ అధ్యాయం. అంటే ఆయన భయభక్తులు కలిగిన వాడని చెప్పడానికి, దేవుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి అబ్రహామును దేవుడు 25 ఇయర్స్గా పరీక్షించాడు. ఆ పరీక్షల్లో తేలిన తర్వాత దేవుడు అంటాడు, ఇందువలన నాకు అర్థమైంది అబ్రహాము, నువ్వు నా యందు భయభక్తులు కలివాడవు అని అర్థమైందని చెప్పి మరలా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఏమనంటే అబ్రహాం బలివ్వబోగా ఒక గొర్రెను దేవుడు చూపించి, ఇస్సాకును ఏం చేయకు, అది ఆ పొదల్లో చూసారు ఆ జంతువుని నువ్వు బలివ్వు అని చెప్తాడు. ఆ జంతువు దేనికి సాదృశ్యం కాదు, యేసు ప్రభువారి సిలువకు సాదృశ్యం. అది యేసు ప్రభువారి సిలువకు ముంగుర్తు అంటారు, దీన్ని ముంగుర్తు అంటారు. యేసు ప్రభువారి సిలువకు ముంగుర్తులు ఆది కాండంలో చాలా ఉన్నాయి. అందులో ఇంతకుముందు 1వ అధ్యాయంలో చూసాము, 3వ అధ్యాయంలో చూసాము, ఇప్పుడు 22వ అధ్యాయంలో యేసు ప్రభువారి సిలువకు ఆయన గొర్రెపిల్లగా వస్తాడని, వదకు తేబడిన గొర్రెపిల్ల అనే మాట, ఆయన పదం ఆయన జీవితంలో నెరవేరుతుందని మనకు తెలుసు కనుక, దానికి యేసుప్రభు వారి బలికి సిలువకు ముంగుర్తుగా అబ్రహాము ఇస్సాకు మధ్యలో జరిగిన ఆ బలి సన్నివేశం మనకు తెలియజేస్తుంది. ఇక 22వ అధ్యాయంలో దేవుడు మరలా ఈ బలి సందర్భం జరిగిన తర్వాత దేవుడు మరలా అబ్రహాముకి ఏం చెప్తాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా ఖచ్చితంగా. ఇది 6వసారి అబ్రహాముకు దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడం 6వసారి. అక్కడ నుంచి వారు బయర్షెబాకి వెళ్ళిపోతారు. ఏది మోరియా పర్వతం నుంచి బయర్షెబాకి వెళ్ళిపోతారు. 22వ అధ్యాయంలో చివరిలో మనకు కనబడేది ఏంటంటే మిల్కాకు నాహోరుకు పుట్టిన పిల్లల గురించి కనబడుతుంది. అయితే ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన విలువలు ఇంతకుముందు చెప్పినట్లుగా 22:12లో ఇందువలన నువ్వు భయభక్తులు కలిగిన వాడవు అని తెలిసింది అని చెప్పాడు. తర్వాత రెండవది అది మనం నేర్చుకోవాలి, మనం దేవుని పని చేయాలి ఎంత కష్టమైందైనా. సో రెండవది ఏంటంటే, ఈ దేవుడు ఏదైతే మనకు చెప్పాడో అది కళ్ళు మూసుకొని మనం ఇచ్చేయాలి. ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే ఇస్తామో ఆయన తిరిగి నూరంతలుగా ఇస్తాడు తప్ప ఆయన దాచుకునేవాడు కాదు, దోచుకునేవాడే కాదు. అఫ్కోర్స్ మనకున్నది ఒకే ఒకటి అయి ఉండొచ్చు, మనకున్నది చాలా తక్కువ అయి ఉండొచ్చు. ఆ తక్కువనే దేవుడు అడిగాడంటే కళ్ళు మూసుకొని ఇచ్చేయండి. ఎందుకంటే ఆ కళ్ళు మూసుకొని మీరు ఇచ్చిన విధానం బట్టి మీరు ఇచ్చిన దాంతో పాటుగా తిరిగి రెట్టింపైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు తప్ప మిమ్మల్ని ఎక్కడ తొక్కాడు, అరగుదొక్కడు. ఆయన లాక్కునే దేవుడు కాదు, దోచుకునే దేవుడు కాదు, దాచుకునే దేవుడు కాదు. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్, నాట్ లూటింగ్ చేసే దేవుడు కాదు, బ్లెస్సింగ్ చేసే దేవుడు. సో నీకున్నది ఒకటే అయి ఉండొచ్చు, నీ కుమారుడు ఒక్కడే అయి ఉండొచ్చు. వాడిని సేవకిస్తే నీకు అలాంటి వారు 1000 మంది కుమారులు, 1000 మంది నేను తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మీరు పొందుతారు. కనుక అది కుమారుని విషయంలోనా, ఆస్తి విషయంలోనా, మీ పనుల విషయంలోనా, మీ జీవితం విషయంలోనా, ఒకే ఒక్క జీవితం అండి నేను దేవుని నమ్మేది ఎందుకంటే నా ఇష్టానుసారంగా బ్రతుకుతానండి అనకండి. ఈ ఒక్క జీవితాన్ని దేవునికి చూడండి, 1000 జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మీకు చేస్తాడు. ఇది రెండవదిగా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ గమనించండి, ఇస్సాకు బలి అర్పింపబడే టైంకి ఇస్సాకు అబ్రహాం కంటే ఫాస్ట్గా పరిగెట్టగలడు. ఇస్సాకు అబ్రహాం కంటే బలవంతుడు. ఎందుకంటే ఒక యవ్వనుడు ఇస్సాకు అప్పటికి. అబ్రహాము ఎలాగో 100 సంవత్సరాలు, 130 సంవత్సరాలు, 115, 113 సంవత్సరాలు ఆ టైం వరకు ఉండుండొచ్చు. మేబీ ఆ టైం వరకు ఉండుండొచ్చు, ఆ ఏజ్లో ఉండుండొచ్చు. ఈయనకంటే ఫాస్ట్గా పరిగెట్టగలడు, అబ్రహాం నుంచి ఈజీగా తప్పించుకోగలడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము బలిస్తానా పడుకో అనగానే నాకు తెలిసి అది బలి ఎందుకు సాధ్యమైంది అని అంటే ఇస్సాకు కోఆపరేట్ చేశాడు, లేదంటే సాధ్యం అవ్వకపోయేది. మీరు కూడా మీ ఇంట్లో గమనించాల్సింది ఏంటంటే, నేను నిన్ను దేవునికి ఇద్దాము అన్నప్పుడు పిల్లలు కూడా సరే ఓకే అని చెప్పాలి తప్ప, పిల్లలు లేదు నాకు చాలా గోల్స్ ఉన్నాయి, నా లైఫ్లో చాలా ఎయిమ్స్ ఉన్నాయి, గోల్స్ కొట్టాలి, నేను అది కొట్టాలి ఇది కొట్టాలి అనుకంటే దేవుడు కొడతాడు, జాగ్రత్త. అందుకే ఎప్పుడైనా సరే నువ్వు సేవకి వెళ్ళు అని మీ తల్లిదండ్రులు చెప్తే అంత ఇక ఏది మాట్లాడకుండా వెంటనే సేవకి వెళ్ళడానికి ప్రార్థన చేసుకొని రెడీగా మీరందరూ ఉండాలి. నేను పారిపోతాను అని అంటే ఖచ్చితంగా దేవుడు మరలా దెబ్బ కొట్టి మరి తీసుకొని వస్తాడు. దేవుడు ఒకవేళ నీవే కావాలి అనుకున్నప్పుడు, యోనాను చూడండి, యోనానే దేవుడు కావాలనుకున్నాడు. ఎక్కడికి నినివే వెళ్ళామంటే తర్షీషుకి వెళ్తున్నాడు. ఏం చేశాడు? దెబ్బ కొట్టి తెచ్చాడు. మిమ్మల్ని కూడా దెబ్బ తగలక ముందే మీరు మారడం చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఇంకో విషయం చెప్పాలి అని అంటే,
ఇక్కడ ఏదైతే మోరియా పర్వతం మీద బలి అర్పించబడిందో, ఇప్పుడు యెరూషలేం మందిరం ఏదైతే కట్టబడిందో, ఏది సొలొమోను ద్వారా యెరూషలేం మందిరం ఎక్కడైతే కట్టబడిందో అది ఈ మోరియా పర్వతమే. సో ఇది కూడా సిలువకు సాదృశ్యం అనుకోవచ్చు, రక్షణకు సాదృశ్యం అనుకోవచ్చు, దేవుని యొక్క రాజ్య పరిపాలనకు సాదృశ్యంగా మనం భావించవచ్చు. ఇది 22వ అధ్యాయంలో మనం చూస్తుంది. ఇక 3 అధ్యాయాలు ఉన్నాయండి. 10 లోపు నేను కంప్లీట్ చేస్తాను. 10 గంటలకు క్లోజ్ చేసుకుందాం. 23వ అధ్యాయంలో మనకి ఏముండదండి, షారా చనిపోయినట్లు ఉంటుంది. ఆ తర్వాత ఈ షారా చనిపోయిన తర్వాత ఎఫ్రోను అనబడిన ఒక పొలం కొని 400 తులముల వెండికి ఆ పొలాన్ని కొంటాడు. ఆ పొలంలో మక్పేలా గుహ అని ఉంటుంది. ఆ మక్పేలా గుహలోనే షారాయి పాతి పెట్టడం జరుగుతుంది. షారా డెత్ గురించి 23వ అధ్యాయంలో ఉంటుంది. 24వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము ముసలివాడైనప్పుడు ఇస్సాకు పెళ్లి చూపుల కోసం ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అబ్రహాము తన పెద్ద దాసుని పిలిపించి, ఇస్సాకుకు ఈ కనాను స్త్రీలతో ఎవరితో పెళ్లి చేయొద్దు, నువ్వు ఖచ్చితంగా వారి బంధువుల ఇంటికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఇస్సాకు కోసం ఒక వధువును నువ్వు తీసుకొని రా అని చెప్పినప్పుడు ఒక ప్రమాణం చేయించుకుంటాడు. ఆ ప్రమాణం చేయించుకున్నప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, నువ్వైతే వెళ్ళాలి, ఈ ప్రమాణం చేస్తున్నావు, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారు ఒకవేళ రావడానికి ఇష్టపడకపోతే నీ ప్రమాణం నువ్వు నెరవేర్చినట్టే. వారు రాకపోతే ఇంక నువ్వేం చేయలేవు కదా, నువ్వైతే వెళ్ళాలి. నువ్వు వెళ్ళకపోతే నువ్వు చేసిన ప్రమాణం బట్టి నీకు శిక్ష తగులుతుంది. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత వారి ఇష్టత లేదా వారు ఇష్టం చూపించకపోయినా, వారు ఇస్సాకు భారీగా రావడానికి ఇష్టపడకపోయినా నువ్వు ప్రమాణం నుంచి విడుదల పొందుతావు అన్నప్పుడు మొత్తం కానుకలు తీసుకొని అబ్రహాం పెద్ద దాసుడు వెళ్ళి అక్కడ రిబ్కా కనబడుతుంది. ఒంటెలకు ప్రభువా నువ్వు ఒక సాదృశ్యాన్ని చూపించు దేవా, నేను నీళ్ళు అడిగినప్పుడు నా ఒంటెలకు కూడా ఎవరైతే నీళ్లు పెడతారో వారే నువ్వు అనుగ్రహిస్తున్న భార్య అని నేను అనుకోవడానికి సాదృశ్యాన్ని చూపించని దేవుని అనుగ్రహం కోసం వేడుకుంటాడు. ఆయన కోరుకున్నట్లుగానే రిబ్కా వస్తుంది. నాకు నీళ్లు పోయమ్మా అన్నప్పుడు, నాకు నీళ్లు కొద్దిగా నీళ్ళు తాగడానికి సహాయం చేయగలవా అని అడిగినప్పుడు, నీ ఒంటెలకు కూడా నేను సహాయం చేస్తాను అని చెప్పగా దేవునికి స్తోత్రం చెప్పి ఆమె యోగక్షేమాలు కనుక్కొని నీ గురించి కొన్ని విషయాలు చెప్పు అన్నప్పుడు, నేను పలానా అండి అని చెప్పి రిబ్కా తను పరిచయం చేసుకొని అక్కడి నుంచి వారి ఇంటికి వెళ్ళిపోవడం. ఆ తర్వాత లాబాను ఇదంతా జరిగిందంతా తెలుసుకొని ఇతన్ని లోపలికి పిలవడం, విందు చేయడం. ఆ విందుకు ముందు ఈయన ఒక మంచి మాట అంటాయ్యా, నేను వచ్చిన పనికి ముందు నేను విందు చేయలేను, సో నేను వచ్చిన పనిని చెప్పిన తర్వాత తింటాను అని చెప్పి తన పనిని చెప్పేసి, నేను ఇలా వచ్చాను, నా దాసుడు ఇలా నా యజమాని ఇలా చెప్పాడు, సో నా యజమాని కుమారునికి భార్యను వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను, దేవుని ఇలా అడిగితే రిబ్కాని దేవుడు చూపించాడు, సో రిబ్కాని ఇలా తీసుకెళ్దాము అని అనుకుంటున్నాం అన్నప్పుడు అందరు ఇష్టపడతారు. రిబ్కా కూడా ఇష్టపడుతుంది. ఫస్ట్ ఒక వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో పంపిస్తామంటారు తప్ప తర్వాత మరలా నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు అబ్రహాం దాసుతోనే పంపించడం జరుగుతుంది. అలా పంపించిన తర్వాత అబ్రహాము దాసుడు రిబ్కా కలిసి వస్తుండగా ఇస్సాకు పొలములో సాయంకాల ధ్యాన కాలంలో ఉండగా దూరంలో ఉన్న తన యజమానిని చూసి రిబ్కా అడుగుతుంది, ఎవరాయన అన్నప్పుడు ఈయన అబ్రహాము గారి దాసుడు చెప్తాడు, ఆయనే మీ భర్త, మీ యజమాని అని చెప్పగానే తలకు ముసుగు వేసుకుంటుంది. ఈ సందర్భం అంతా ఆదికాండం 24వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము అనే మాట సంఘాల్లో కనపడుతుంది చూసారా. యాక్చువల్గా అది పెళ్లి చూపులకు సంబంధించిన మాట. కోర్స్ అంటే దాన్ని రాయడం తప్పు అనట్లేదు, ఇది కూడా వధువు సంఘానికి సాదృశ్యంగా మీరు రాసుకున్నంత మాత్రాన తప్పేం లేదు. అయితే ఇంకోటి మనం నేర్చుకోవాల్సిన, అబ్రహాం గారి దాసుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సందర్భాన్ని బట్టి దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్పాడో అది చేయడం మన బాధ్యత. వినడం వినకపోవడం మనకు సంబంధం లేదు. ఎదుటివారు విన్నారా లేదా అనేది మనకు మన మీద ఉండదు ఆ బాధ్యత. హెచ్కేల్కు దేవుడు ఏమని అంటే, హెచ్కేల్ నువ్వైతే చెప్పు, వారు వింటే వారిష్టం, వినకపోయినా వారిష్టం, కానీ వారు వినరు కాబట్టి నేను చెప్పను అంటే నీ మీద నేను తీర్పు తీర్చాల్సి వస్తుంది అని చెప్తాడు. సో ప్రమాణం ఏదైతే ఉందో, దేవుడు మనకు సువార్త ప్రకటించాల్సిన భారం మన మీద మోపాడు. వారు వినరు ప్రభు, అందుకే నేను చెప్పట్లేదు ప్రభు అంటే దేవుడు నిన్ను తీర్పులోనికి లాగాల్సి వస్తుంది. ఇప్పుడు 5 తలాంతులు 10 తలాంతులు చేశాడు, 2 తలాంతులు 4 చేశాడు, ఒకటి ఇవ్వబడిన ఏం చేశాడు, నువ్వు చాలా కఠినవుడువు, నువ్వు విత్తని చోట కోయివాడువు, నువ్వు చాలా శాడిస్ట్ అని విన్నాను, అందుకే నీ రూపాయి నువ్వు తీసేసుకొని ఆయనకి ఇచ్చేసరికి ఆయన ఏమన్నాడు, బలా అన్నాడా, చెడ్డదాసుడా అని చెప్పాడు. అందుకే మీరు ప్రమాణం నుంచి విడిపింపబడాలంటే మీకు చెప్పింది చేయండి. ఎదుటివారు దాన్ని నమ్మినా నమ్మకపోయినా అది మీ అకౌంట్లోనికి రాదు, కానీ మీరు చెప్పింది చేయకపోతే అది మీ అకౌంట్లోనికి వస్తుందనే విలువను ఈ సందర్భం నుంచి మనం నేర్చుకోవాలి. ఇక రెండవది ఏంటి అని అంటే, బైబిల్లో దేవుడే స్వయంగా ఏర్పరిచిన రెండవ పెళ్ళి ఏదైనా ఉంది అంటే ఇస్సాకు రిబ్కా పెళ్ళి.
బైబిల్లో రాసుకోండి. బైబిల్లో దేవుడే స్వయంగా మనకు లేఖనాన్ని విత్ స్క్రిప్చర్ ఎవిడెన్సెస్ ప్రకారంగా దేవుడు ఫస్ట్ ఏర్పరిచిన పెళ్ళి ఆదాము హవ్వల పెళ్ళి అయితే, దేవుడు సెకండ్ ఏర్పరిచిన పెళ్ళి ఇస్సాకు రిబ్కాల పెళ్ళి బైబిల్ చరిత్రలో. ఇక పెద్దదాసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను పని చేయకుండా నేను భోజనం చేయను అని అంటాడు. అంటే ఫస్ట్ పని మీద ధ్యాస ఉండాలి, తర్వాత భోజనం మీద. సో మనం భోజనం చేసే ముందు నాకు ఇవ్వబడిన డ్యూటీకి ఈరోజు దేవునికి నేను న్యాయం చేశానా, బైబిల్ చదివానా, ప్రార్థన చేశానా, ఆయన పాటలు పాడానా, ఆయన స్తుతించానా, ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించకుండా కొందరైతే అసలు అన్నం తినేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకోరు. అదేంటో నాకు అర్థమవుదు. ప్లేట్ ఇలా పట్టుకుంటారు, ఇలా అని ఇది తినేస్తారు. ఆ 3 క్షణాల్లో యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి అనడానికి కూడా ఆ టైం పట్టదు, ఆ టైం సరిపోదు. కానీ ఇలా మూసుకొని వెంటనే తినేస్తాను, ఆవురావురని తినేస్తారు. ఎందుకు? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం తినడం పాపమని కీర్తనల గ్రంథం 53లో ఉంటుంది అనుకుంటాను, 53లో ఉంటుంది. సో ఆ పాపం మీరు చేయకండి, ఆ తప్పిదం మీరు చేయకండి. ఏదైనా అన్నం తినే ముందు దేవుని పని మనం చేసామా, ప్రార్థన చేసామా, బైబిల్ చదివామా, పాట పాడామా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇది మనం నేర్చుకోవలసిన విలువ. ఆ తర్వాత ఇస్సాకు సాయంకాల ధ్యాన సమయం అనేది కొంచెం స్పిరిచువల్గా మనం మాట్లాడితే, ఇస్సాకు సాయంకాలం ధ్యానానికి వెళ్తున్నాడు అనే విషయం మనం కూడా ప్రతిరోజు ప్రతి సాయంకాలం దేవుని గురించిన ధ్యానం మనం చేయాలి. మీరు డ్యూటీస్ నుంచి వచ్చిన తర్వాత దేవుని గురించిన ధ్యానం మీరు చేయాలనే విషయాన్ని కూడా, ఆ విలువను కూడా ఇక్కడ రాసుకోండి. ఆ తర్వాత రిబ్కాను చూసి, రిబ్కా ఇస్సాకును చూడగానే ముఖానికి ముసుగు వేసుకున్న విధానం బట్టి మనం కూడా బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. ఈ మధ్యకాలంలో అంతా రివర్స్ అయిపోతుంది, భర్తలే స్త్రీలకు లోబడి ఉంటున్నారు. ఇది పోయే కాలం ఉంటారు దీన్ని. సో స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. 24వ అధ్యాయం ఇది. ఇక 25వ అధ్యాయంలో అబ్రహాము కెతూరా అనే ఒక ఆవిడను పెళ్లి చేసుకుంటాడు. వారికి పిల్లలు పుడతారు. అయితే వారికి ఆస్తిలో భాగంగా వారికి అన్ని బహుమతులు ఇచ్చేస్తాడు. బహుమతులు ఇచ్చేసి వారందరినీ ఒక్కొక్క చోటికి పంపించేస్తాడు. అలా పంపించిన తర్వాత అబ్రహాము గారు నిండు వృద్ధాప్యంలో ఆయన చనిపోవడం జరుగుతుంది. ఆయనను కూడా ఇస్సాకు వచ్చి, ఇష్మాయేలు వచ్చి, వీరిద్దరూ వచ్చి మక్పేలా గుహలో ఆయనను షారాయి దగ్గరనే పాతి పెట్టడం జరుగుతుంది. ఫ్రమ్ 12th చాప్టర్ టు 25th చాప్టర్, అబ్రహాం గారి ఎన్నిక నుండి అబ్రహాము గారి మరణం వరకు. 12వ చాప్టర్ ఏమో ఎన్నిక, 13వ చాప్టర్లో ఒకటి, 14వ చాప్టర్లో ఒకటి, అలా ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క చాప్టర్లో జరిగింది. మొత్తం 6 సార్లు దేవుడు అబ్రహామును దీవించాడు. 3 సార్లు అబ్రహాం గారు బలిపీఠాన్ని కట్టారు. 100 సంవత్సరాల ప్రయాణంలో 2-3 చిన్న చిన్న తప్పిదాలు చేశారు. కానీ దేవునికి లోబడి ఉండడం బట్టి వాగ్దానాన్ని అనుభవించాడు. నిండు వృద్ధాప్యంలో మరణించి పాతి పెట్టబడ్డాడు. తర్వాత మనందరికీ మాదిరిగా నిలిచాడు. ఇప్పుడు మనమందరం కూడా విశ్వాసం బట్టి అబ్రహాము సంతానం అని పిలువబడే గొప్ప ధన్యతను అబ్రహాం గారు సంపాదించారు. ఇది ఆదికాండంలో సెకండ్ పార్ట్లో ఉన్న నలుగురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అబ్రహాం గారి జీవితం. దీని నుంచి అనేకమైన ఆధ్యాత్మిక విలువలు కూడా నేర్చుకున్నాం కనుక మీరు కూడా వీటిని పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రేయర్ పాయింట్, దీన్ని ముగించబోయే ముందుగా ప్రేయర్ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం ప్రేయర్ పాయింట్గా, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి, ఆ మాటను కొద్దిసేపు వదిలిపెట్టి చివరి 2 వచ్చిన లైన్స్ని చూడండి. నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము అని ప్రార్థన చేయండి ప్రతిరోజు. ప్రభువా, నీ నీతిని అనుసరించి నేను నడిచేవాడిగా చేయి, నీ మార్గాన్ని స్పష్టంగా నాకు కనపరచు ప్రభువా అని చెప్పి, నా కళ్ళు మందగించకుండా నువ్వు కాపాడు ప్రభువా అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మనము ఈ 4th డేలో అబ్రహాం గారి జీవితాన్ని చూసాం. రేపు ఇస్సాకు, యాకోబు, తర్వాత వీలైతే యోసేపు. మీరు ఫాస్ట్ అవుతుందన్నారని నేను స్లోగా చెప్తున్నాను. లేదు ఫాస్ట్గా చెప్పమన్నా అని కానీ చెబితే మీరు ఓకే అంటే నేను ఫాస్ట్గా చెప్పడానికి కూడా సిద్ధం. ఎలా చెప్పమంటారు? ఇలానే చెప్పమంటారా లేదా ఇంకా ఫాస్ట్ అవ్వమంటారా? అది మీరు చెప్తే రేపటి నుంచి నేను అలా ఫాలో అవుతాను. ఎవరైనా మ్యూట్లో నుంచి బయటకు వచ్చి చెప్పండి, ఇలానే కంటిన్యూ చేయాలా లేదా ఫాస్ట్గా చెప్పాలా అనేది మీరే చెప్పండి. ఇప్పుడు ఇలా సరిపోతుందన్న? ఓకే కదా? అందరికి ఓకేనా? రైట్. లేదు ఫాస్ట్ చేయమంటే చేస్తాను, నాకేం లేదు. నేను యాక్చువల్గా 30 డేస్లో బైబిల్ అంతా వివరిద్దామని అనుకున్నప్పుడు డైలీ 2 గ్రంథాలు చెప్పాలనుకున్నాను. నిజం, డైలీ 2 గ్రంథాలు చెప్పేద్దాం, అంత ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాను. మొత్తానికి బ్రేకులు వేసేసి అలా కట్టడి చేసేసారు. ఏదేమైనా పర్లేదు, స్లోగానే నేర్చుకుందాం. దేవుడికి దగ్గర అవ్వడానికి సిద్ధపడదాం. రాకడకు మనందరం సిద్ధపడదాం. మనం మరణించేలోపు
అబ్రహాము విశ్వాసం బట్టి అబ్రహాము సంతానంగా పిలువబడదాం. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం.